డిమాండ్ ఏమవుతుంది? డిక్రీస్. వాట్ అబౌట్ ఎకానమీ? ఎకానమీ బికమ్స్ స్టేబుల్. Economy becomes stable, right? Okay. What about running inflation? If the inflation recorded between 4 to 10%, 4 to 10% inflation record అయితే దాన్ని మనం ఏమనాలమా? గట్టిగా ఏ ఇన్ఫ్లేషన్? ఎస్. ఏమవుతుంది? డిమాండ్ కంప్లీట్లీ ఫాల్ డౌన్. ఏం పెరిగిపోతుంది? అన్ఎంప్లాయ్మెంట్. ఏమవుద్ది? ఏమవుతుంది? ఏమవుతుంది? ఎకానమీ ఏమవుతుంది? It creates a tension in economy. Then gulping inflation. What about this gulping inflation? More than 10%, right? 10%. Then what about the demand? Completely fall down. Then what about employment? Completely unemployment. Then what about economy? It destroys. It destroys. Right. Then suppressed inflation. It's a new word. Is it right or not? Already we know these 4 words. But suppressed inflation is a new word. Then what exactly suppressed inflation? What suppressed inflation indicates? ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయిందమ్మా. ఇంక్రీజ్ అయిన ఇన్ఫ్లేషన్ని మనం ఏం చేయాలి? డిక్రీజ్ చేయాలా వద్దా? చేయాలి. ఎవరు చేయాలి? వన్ ఈజ్ ఆర్బీఐ, వన్ మోర్ ఈజ్ గవర్నమెంట్. సో దీస్ 2 సెక్టర్స్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ టు డిక్రీజ్ ఇన్ఫ్లేషన్. ఐ రైట్ ఆర్ నాట్? మరి ఇక్కడ ఎవరెవరు చేస్తారన్నాం? గట్టిగా ఆర్బీఐ. ఒకవేళ ఆర్బీఐ గనక చేస్తే దాన్ని మనం ఫిస్కల్ పాలసీ, ఒకవేళ చేస్తే దాన్ని మానిటరీ పాలసీ అంటాం. ఏమనాలి? గవర్నమెంట్ గనక చేస్తే దాన్ని మనం ఫిస్కల్ పాలసీ అంటాం. నెక్స్ట్ 2 చాప్టర్లు ఇవే. ఎస్ ఆర్ నో? రైట్. సో మానిటరీ పాలసీ అండ్ ఫిస్కల్ పాలసీ. Action taken by RBI and government to control inflation is called suppressed inflation. ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ కానీ గవర్నమెంట్ కానీ తీసుకునే యాక్షన్ ని మనం ఏమనాలమా? గట్టిగా ఏమనాలమా? సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్. ఏమనాలి? ఒకవేళ ఆర్బీఐ గనక యాక్షన్ తీసుకుంటే దాన్ని మనం ఏమనాలి? గట్టిగా. ఒకవేళ గవర్నమెంట్ గనక యాక్షన్ తీసుకుంటే మనం దాన్ని ఏమనాలి? గట్టిగా ఫిస్కల్ పాలసీ అనాలి. క్లియర్ కదమ్మా? సో ఫైనలీ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సంటేజ్ హౌ మెనీ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ ఆర్ దేర్? ఏమేమి ఉన్నాయమ్మా? క్రీపింగ్, వాకింగ్, రన్నింగ్, గోల్పింగ్, సప్రెస్డ్. క్రీపింగ్ అంటే ఇన్ఫ్లేషన్ రికార్డెడ్ బిట్వీన్ 1 to 2%. డిమాండ్ ఏమవుతుంది? ఇంక్రీజ్. ప్రైసెస్ ఏమవుతాయి? ఇంక్రీజ్. ఎలా ఇంక్రీజ్ అవుతాయి? నామినల్గా ఇంక్రీజ్ అవుతాయి. గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్. Why it is good? In this case, employment increases. Ultimate goal of the country is to provide employment or not? Definitely providing employment, right? In this case, employment is increasing. So this is good for economy. Second one, ఏమన్నాం? గట్టిగా. What about this walking inflation? Walking inflation. Yeah, 2 to 4%. Then when it is increased by 2 to 4%, what happens? గట్టిగా. Employment, గట్టిగా employment, right. Employment decreases, then what happens? Economy become stable, right? Yes. Next one. Running inflation. What is running inflation? Inflation recorded between 4 to 10%. 4 to, then what happens in economy? It creates a tension in economy, right? Then finally, gulping inflation. What about gulping inflation? More than 10% prices record అయితే ఏమనాలి? గట్టిగా. Now Sri Lanka is in 1991 in India 1991 which type of inflation recorded? గట్టిగా. ఏమన్నా? Gulping inflation. Clear, right? 16.1% inflation record అయిందన్న. Now types of inflations చూద్దాం. First one, demand pull inflation. What is this inflation?
What exactly demandful inflation? What happens in the economy when demandful inflation is affected? Prices ki goods ki prices పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది, దాన్నే మనం డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంత సింపుల్గా చెప్తే సరిపోదు. చూద్దాం ఒకసారి. అరౌండ్ 1980s మనం పొద్దున్నే లేచి బొగ్గు దంచుకోనో, బొగ్గు ఉంటుంది కదమ్మా, బొగ్గు దంచుకోనో, ఇటుక పౌడర్ వేసుకోనో, వేప పుల్లతోటో లేదంటే ఉప్పు దంచుకోనో బ్రష్ చేసేవాళ్ళం. వేసారనో? అరౌండ్ 85-86 ఆ టైంలో కోల్గేట్ అనేటోడు వచ్చాడు. ఏమన్నాడు? ఉప్పు వేసుకొని రుద్దుకోవద్దు, పండ్ల మీద ఎనామిల్ పోద్ది, బొగ్గుతో రుద్దుకోవద్దు, పండ్ల మీద ఎనామిల్ పోద్ది, భవిష్యత్తులో ముక్కలు తినలేరని చెప్పిండు. మరి ఏం చేయాలా? మన కాడ పౌడర్ ఒకటి ఉంటుంది, కోల్గేట్ పౌడర్ అని, మెత్త ఉంటుంది, ఇట్లా చేతులు వేసుకొని ఇట్లా రుద్దుకోవాలి మనం వేలుతో అని చెప్పింది. మన వాళ్ళంతా ఏం కొన్నారు? ఇప్పుడు డబ్బా కొనుక్కున్నారు. కొనుక్కొని చిన్న హోల్ చేసి రోజంత వాడుతున్నారు. ఒకసారి కొంటే 6 నెలలు వస్తుంది ఆ డబ్బా. మన వాళ్ళు అట్లా వాడుతున్నారు. మరి ఇప్పుడు కోల్గేట్ వాడు ఏం చేయాలా? 6 నెలల వరకు వెయిట్ చేయకూడదు కదా, వీళ్ళని రెగ్యులర్గా షాప్కి రానియాలా. అప్పుడు ఏం చేయాలా? చలో ఇట్లా కాదు అని ఏం చేసిండు? ఈ పౌడర్ ప్లేస్లో పేస్ట్ తీసుకొచ్చిండు. చలో దీన్ని పేస్ట్ అంటారు. దీన్ని అఫీషియల్గా బ్రష్ అనేది ఒకటి ఉంటుంది, దాని మీద పెట్టుకొని బ్రిటిష్ రాని రుద్దుకున్నట్టు రుద్దుకోవాలని చెప్పిండు. అర్థమైందమ్మా? స్టైల్గా అద్దం ముందు నిలబడి సో బ్రిటిష్ రాని లెక్క రుద్దుకోవాలని చెప్పిండు. మన వాళ్ళంతా బ్రష్ కొనుక్కున్నారు, పేస్ట్ కొనుక్కున్నారు. మీకు ఇస్తే హోల్ చిన్నగా పెడతారని వాడే ముందు ఏం చేసిండు? ఓపెన్ చేసి ఇచ్చిండు. పొద్దున్న మళ్ళీ నిద్ర మాత్రం లేపితే ఒత్తితే సగం బయటికి వెళ్ళిపోయా. వారానికి ఒకసారి వస్తుర్రా లేదా షాప్కి? 2 కొంటున్నా లేదా? బ్రష్ పేస్ట్ 2 కొంటున్నారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇట్లా మార్కెట్లోకి కోల్గేట్ అనేటోడు వచ్చిండు. కోల్గేట్ అని వచ్చిన తర్వాత వీడికి కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. పెప్సోడెంట్ అని, క్లోజప్ అని, డాబర్ అని, ఇంకేమున్నాయమ్మా, మెస్వాక్ అని, ఇట్లా రకరకాల ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వచ్చినాయి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది కోల్గేట్ వాడికి. ఇప్పుడు వాడు డిఫరెంట్గా అమ్మాలి. ఏం చేసిండప్పుడు? సమంతను పట్టుకొచ్చిండు. మీ పేస్ట్లో ఉప్పు ఉందా? ఉప్పు లేకపోతే మీ పేస్టే కాదన్నాడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? వీడే ఓ 40 ఏళ్ళ క్రితం ఏమన్నాడు? ఉప్పుతో రుద్దుకోవద్దన్నాడు. ఇవాళ వీడే ఏమంటుండు? మీ పేస్ట్లో ఉప్పు ఉందా అంటున్నాడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అగో ఇది మార్కెట్ స్ట్రాటజీ. వాడు ఉప్పు ఉందా అంటే ఇంకోటి మీ పేస్ట్లో తులసి ఉందా అంటాడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇంకోడు మీ పేస్ట్లో బొగ్గు ఉందా అంటాడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఓడు బొగ్గు అంటాడు, ఓడు తులసి అంటాడు, ఓడేమో ఉప్పు అంటాడు, ఓడేమో పసుపు అంటాడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? వీళ్ళందరూ ఓంగా పెద్ద ఆయన ఒక ఆయన వచ్చిండు, పతంజలి అని. రైట్, ఏం చెప్తున్నామా? పతంజలి అని ఒక పెద్ద ఆయన వచ్చిండు. ఈయనేమన్నాడు? మీ పేస్ట్లా లవంగాలు ఉన్నాయా, యాలకులు ఉన్నాయా, నెక్స్ట్ తర్వాత ఏమంటారమ్మా, ఇంకా దాల్చిన చెక్క ఉందా, ఆ చెక్క ఉందా, ఈ చెక్క ఉందా అని ఒక 5-6 పేర్లు చెప్పిండు. ఇవన్నీ ఉంటేనే పేస్ట్, లేకపోతే పేస్టే కాదన్నాడు. ఊరిని ఇదెక్కడ పంచాయతీలో ఇన్ని రోజులు అసలు మనం పేస్ట్ తోటే రుద్దుకోలే అని పెద్ద ఆయన పేస్ట్ కొనుక్కున్నాం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అప్పటి వరకు కోల్గేట్ వాడే మనకి కొద్దిగా తీయగా సగం మింగి సగం బయట కుమ్మి అట్లా చేసేటోళ్ళంతా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సగమేమో లోపలికి సగమేమో బయటికి. కోల్గేట్కి అలవాటు పడ్డ వీళ్ళు ఒకేసారి ఘాటు తగిలింది. అరే ఇట్లాంటిది ఇంకోటి ఏమైనా ఆల్టర్నేట్గా వస్తే బాగుండు అనుకున్నారు మనోళ్ళు. సూర్య వాళ్ళ ఆవిడ పేరు ఏం పేరమ్మా? జ్యోతిక. కోల్గేట్ వాడు జ్యోతికని పట్టుకొచ్చి ఇగో మన పేస్ట్లా వేప ఉంటుంది, నిమ్ము ఉంటుంది, దానిమ్మ ఉంటుంది, బత్తాయి ఉంటుంది, తర్వాత దాల్చిన చెక్క ఉంటుంది, ఉసిరి ఉంటుంది, లవంగం ఉంటుంది, యాలకులు ఉంటాయి, కిచెన్లు ఏమున్నాయి, అన్నీ ఉన్నాయి దీంట్లో అని చెప్పింది.
చెప్పంగానే మళ్ళా మనం ఏం చేసినాం, మన బ్రాండే, పాత బ్రాండే, కోల్గేటే, వేదిశక్తి కొన్నాం. డబ్బా కొనుక్కున్నప్పుడు 5 రూపాయలకు వచ్చింది డబ్బా. ఓ డబ్బా కొంటే 6 నెలలు వాడినాం మనం. డబ్బా వైపు పేస్ట్ వచ్చాయి. 5 రూపాయల డబ్బా 10 రూపాయల పేస్ట్ కాడికి వచ్చింది. అందులోకింత ఉప్పు కలిపితే 20 రూపాయలు అయింది. అందులోకింత బొగ్గు కలిపితే 50 రూపాయలు అయింది. అందులోకి లవంగాలు, మిరియాలు కలిపితే 100 రూపాయలు అయింది. ఇప్పుడు ఉసిరి, దానిమ్మ, నిమ్మ, బత్తాయి కూడా కలిపితే అది 150 అయింది. ఇస్ ఇట్ రైట్ ఆర్? అన్ని పేస్ట్లే, అన్ని పేస్ట్లే. మరి ఏమైంది సార్? ఆర్టిఫిషియల్గా డిమాండ్ని క్రియేట్ చేస్తారనమాట. ఆర్టిఫిషియల్గా డిమాండ్ని క్రియేట్ చేసి అప్పుడు ప్రైసెస్ని ఇంక్రీజ్ చేస్తారు. దాన్ని ఏమంటాం మనం? డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్. అర్థమైంది కదమ్మా? ఏముండదాడా కానీ డిమాండ్ అయితే క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఏం చేస్తారు? ప్రైసెస్ పెంచుతారు. దాన్ని ఏమంటాం మనం? డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్. గట్టిగా ఏమన్నా? డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్. దిస్ ఇస్ వాట్ డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్. క్లారిటీ వచ్చింది కదమ్మా? ఇది డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటే. రైట్. చలో, సెకండ్ వన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఏ ఇన్ఫ్లేషన్? కాస్ట్ పుష్ అంటే ప్రైసెస్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి, పుష్ అవుతాయి. దానివల్ల ఏమవుతాయి? ప్రైసెస్ పెరుగుతాయి. దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. వాట్ ఎగ్జాక్ట్లీ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్? చూద్దాం ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మార్కర్ తయారు చేయాలి. మార్కర్ తయారు చేయాలంటే దీనికి డిఫరెంట్ రా మెటీరియల్ యూజ్ చేశారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఒకప్పుడు ఈ రా మెటీరియల్ ప్రైస్ 10 రూపాయలకు దొరుకుతుంది. ఇప్పుడు ఆ రా మెటీరియల్ 15 రూపీస్ అయింది. ఆటోమేటిక్గా పెన్ను ప్రైస్ పెరుగుద్దా తగ్గుద్దా? దాన్ని మనం ఏమంటామంటే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఏమర్థమైంది? వెన్ prices of raw material increased, prices of the raw material increased, prices of the goods increases. Such kind of inflation is called ఏమనాలా? గట్టిగా. థర్డ్ వన్, మిక్స్డ్ ఇన్ఫ్లేషన్. ఏ ఇన్ఫ్లేషన్? Prices increased from both sides. One is from demand side, one is from raw material side. From these two sides prices increases. Such kind of inflation is called ఏమనాలి? గట్టిగా. Then fourth one we said foreign trade inflation. So what is the name of the inflation? గట్టిగా చెప్పాలమ్మా. Foreign trade inflation. ఏమనాలి? When foreign goods entered into the market, prices of the goods increases. Such kind of inflation is called foreign trade inflation. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకప్పుడు మనం ఎలా పోతుంటామంటే, దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్లో బస్ ఎక్కి అమీర్పేట పోవాలంటే లాస్ట్ మెట్టు మీద నిలబడితే స్టాప్కి ఇంత లోపలి పోతుంటుంది. వాడినెట్టి వీడినెట్టి. ఇస్ ఇట్ రైట్ అన్నట్? లాస్ట్ మెట్టు మీద నిలబడ్డాం కదమ్మా మనం. ఈ స్టేజ్లో కొంతమంది ఎక్కుతారు కదా, వాడు తోస్తాడు మనం లోపలికి ఎక్కినాం మనం. ఆ నుంచి అమీర్పేట వచ్చేసరికి ముందుకు వెళ్ళిపోతాం. ఇస్ ఇట్ రైట్ అన్నట్? ఎట్లా పోతాం సార్ అంటే కుక్కి పోతాం. ఒకసారి ఊపిరి కూడా ఆడదు, ఒకటే కాలు మీద నిలబడాల్సి వస్తుంది. ఇస్ ఇట్ రైట్ అన్నట్? అట్లా చేసినాం మనం జర్నీ. ఈలోపు ఊబర్ అని, ఓలా అని, ర్యాపిడో అని, వాడని వీడని వచ్చింది. ఇస్ ఇట్ రైట్ అన్నట్? ఏమన్నాడు వాడు? ఫస్ట్ రైడ్ ఫ్రీ. తక్కువ లోలు పెడతారా? ఫ్రీ అంటే ఎట్లన్నా వాడుకోవాలి మనం. ఇస్ ఇట్ రైట్ అన్నట్? వీడు ఏం చేసిండు? సరదాగా ఫస్ట్ రైడ్ ఫ్రీ అని బుక్ చేసుకున్నాడు. అప్పటి వరకు బస్సులో కుక్కిపోయిన మనకి ఈ వీడేం చేసిండు? కార్లో వెనక సీట్లో కూర్చోబెట్టుకొని ఏసీ వేసి పాటలు పెట్టి మంచిగా తీసుకుపోయాడు. అప్పటి వరకు మనం అట్లా పోయిన వాళ్ళం ఈ జర్నీ చూడంగానే ఇదేదో బాగుందిరా భయ్ అనిపించింది. ఈసారి మళ్ళా పోవాలనిపించింది. పక్కోడు ఫోన్ తీసుకున్నాం, ఫ్రీ బుక్ చేసుకున్నాం. ఇట్లా చుట్టుపక్కల ఫోన్లు అన్ని కవర్ చేసేసినాం. ఈసారి నిజంగానే పోవాల్సి వచ్చింది. అప్పుడు చూపించిండు ఊబరోడు ప్రతాపం ఏందో. ఇస్ ఇట్ రైట్ అర్నట్? దీన్ని ఏమంటారు సార్ అంటే ఫారెన్ ట్రేడ్ ఇన్ఫ్లేషన్. ఏమనాలమ్మా? ఏంటి సార్ ఫారెన్ ట్రేడ్ ఇన్ఫ్లేషన్ అంటే? ఫారెన్ గూడ్స్ ఇండియాకి వస్తాయి, వాడు ఫస్ట్లో చీప్గా ఇస్తాడు.
ఆ తర్వాత ఏం చేస్తాడు, వాడి ప్రతాపం ఏందో చూపిస్తాడు. దాన్నే మనం ఏమనాలా, ఫారెన్ ట్రేడ్ ఇన్ఫ్లేషన్. లైక్ యువర్ జియో. జియో వాడు ఫస్ట్ ఏం చేసిండు, ఫ్రీ. ఒక్కొక్కడు రాత్రి 12 తర్వాత జీబీ అయిపోద్దని 12 వరకు ఉత్తగా వీడియోలు చూసిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఫ్రీ కదా, వదిలిపెట్టద్దు. మళ్ళా ఉత్తగా నా యూట్యూబ్లో వీడియోలు చూసి వీళ్ళు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎందుకంటే తెల్లారి మళ్ళీ జీబీ అయిపోద్ది కాబట్టి. అగో అట్లాంటి మహానుభావులు భారతదేశంలో ఉంటారు. ఏది వదిలిపెట్టారు ఫ్రీగా వస్తే. ఫినాయిల్ అయినా అట్లా ఏలు ముంచి టేస్ట్ చూసిపోతారు వీళ్ళు. అట్లే ఉంటుందమ్మా. ఇప్పుడు సీ కాదు, తర్వాత తెలుస్తుంది మీకు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అగో దిస్ ఇస్ వాట్. అగో దీన్ని ఏమనాలి మనం, ఫారెన్ ట్రేడ్ ఇన్ఫ్లేషన్ ఏమనాలా? ఒక ఐడియా వచ్చింది, రైట్? చలో ఫస్ట్ వన్ ఏమన్నా, డిమాండ్ఫుల్. వాట్ ఎగ్జాక్ట్లీ డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్? ఆర్టిఫిషియల్లీ డిమాండ్ క్రియేటెడ్ బై ద ప్రొడ్యూసర్స్ ఫర్ ద గూడ్స్. దాంతో ఏమవుతుంది, ప్రైస్ ఇంక్రీజెస్. దాన్ని ఏమంటాం మనం, డిమాండ్. వాట్ ఈస్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్? రా మెటీరియల్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ ఏమైంది, మిక్స్డ్ ఇన్ఫ్లేషన్. Inflation affected from both sides. One more is from ఏమనాలి దాన్ని, what is foreign trade inflation? Foreign trade inflation. What is foreign trade inflation? When foreign goods entered into the market, prices of the goods increases. ఏమనాలి దాన్ని? Now we said inflation gap. ఏం గ్యాప్ అమ్మా, గట్టి చెప్పాలా, బాగినాలి. ఎందుకంటే ఎకానమీలో మోస్ట్ డిఫికల్ట్ టాపిక్, మోస్ట్ కన్ఫ్యూజ్డ్ టాపిక్, ద టాపిక్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ఆల్ అదర్ టాపిక్స్ ఏమైనా ఉంది అంటే అది ఇన్ఫ్లేషన్. ప్రతి చాప్టర్లో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది ఏదో ఒక రకంగా. కాబట్టి దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్. ఎంటైర్ ఎకానమీ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్, ఇన్ఫ్లేషన్. ప్రైస్ కొనడం అమ్మడం ఇదే కదమ్మా, అదంతా ఇన్ఫ్లేషన్లో వస్తుంది. చూద్దాం ఇన్ఫ్లేషన్ గ్యాప్. అమ్మా ఇన్ఫ్లేషన్ టైంలో డిమాండ్ ఏమైందమ్మా, గట్టిగా ఇంక్రీజా డిక్రీజా? ఇంక్రీజ్. డిమాండ్ పెరిగితేనే కదా ఇన్ఫ్లేషన్ వచ్చేది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇన్ఫ్లేషన్ టైంలో డిమాండ్ ఏమైందమ్మా, గట్టి చెప్పాలా, గట్టి చెప్పాలా, రాలే వాయిస్. ఇంక్రీజ్. ప్రైసెస్ ఏమైతాయి, గట్టిగా ప్రైసెస్ ఏమైతాయి? ఇప్పుడు డిమాండ్కి తగ్గట్టుగా ఏముండాలా, దాచిపెట్టుకో ఎనర్జీ, భవిష్యత్తుకు కావాలి. ఇప్పుడే లాస్ చేసుకోవద్దు మొత్తం, రైట్? సో ఏమన్నా డిమాండ్ ఏం పెరిగిందమ్మా, గట్టిగా ఏమైందమ్మా, డిమాండ్ పెరిగింది. ఇప్పుడు డిమాండ్కి తగ్గట్టుగా ఏముండాలా, గట్టిగా డిమాండ్కి తగ్గట్టుగా ఏముండాలా? ఎస్, దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్ బట్ దెర్ ఇస్ నో సప్లై. డిమాండ్ ఏమైంది, ఎక్కువైపోయింది, కానీ సప్లై ఏమైంది, కావలసినంత సప్లై లేదు, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని ఏమంటారంటే ఇన్ఫ్లేషన్ గ్యాప్ అంటారు. అర్థమైంది కదమ్మా, ఇన్ఫ్లేషన్ గ్యాప్ అంటారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కరోనా టైంలో ఇంకా ఎవరైనా లాస్ట్ స్టేజ్లో ఉన్నారు, వీళ్ళు చచ్చిపోతారు అనేటప్పుడు రెమిడిసివర్ అనే ఒక మెడిసిన్ వేసేవాళ్ళు. మీకు తెలుసో లేదో కానీ రెమిడిసివర్ అని ఒక మెడిసిన్ వేసేవాళ్ళు. సో యాక్చువల్లీ ద ప్రైస్ ఆఫ్ రెమిడిసివర్ 4,500 రూపీస్. మార్కెట్లో దాన్ని 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000 కూడా మీరు చావుతోటి వ్యాపారం చేసినాయి హాస్పిటల్ కరోనా టైంలో. అర్థమైందమ్మా? ఎందుకంటే ఎమోషన్ ఆఫ్ ది పీపుల్, మనిషి ప్రాణం, డబ్బులు ముఖ్యం కాదు. కొంతమంది ఆస్తులు అమ్ముకొని ప్రాణాలని కాపాడుకోవడానికి వీటికి ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి కరోనా టైంలో. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో అంటే చూడండి ఏం చేశారంటే, ఆ రోజు కరోనా టైంలో దానికి కావలసినంత సప్లై ఆ మెడిసిన్ లేదు. దాంతో వీళ్ళు ఆర్టిఫిషియల్గా ఏం చేశారు, ప్రైసెస్ని పెంచేశారు. సప్లై లేకపోవడం వల్లనే ప్రైస్ పెరిగింది. దాన్ని ఏమంటాం మనం, ఇన్ఫ్లేషన్ గ్యాప్. ఏమనాలమ్మా?
there is no supply along with the demand, so that prices of the goods increases, that is called ఏమనాలా గట్టిగా ఏమనాలా ఇన్ఫ్లేషన్ గ్యాప్ అంటే. ఒక క్లారిటీ వచ్చింది, రైట్? సో ఇక్కడ రెండే కాన్సెప్ట్స్ మనకి, ఒకటి డిమాండ్, రెండు సప్లై. డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సప్లై ఉండదు. ఆ రెండింటి మధ్య వచ్చే గ్యాప్ని మనం ఏమనాలి? ఇన్ఫ్లేషన్ గ్యాప్. ఏమనాలి? నెక్స్ట్ ఏమన్నాం సార్ అంటే డిఫ్లేషన్. ఏమనాలి? ఆల్రెడీ వి నో డిఫ్లేషన్. వాట్ ఎగ్జాక్ట్లీ డిఫ్లేషన్ ఈస్? ప్రైసెస్ ఏమవుతాయమ్మా? డిక్రీజ్. డిమాండ్ ఏమవుతుందమ్మా? డిక్రీజ్. యాక్చువల్లీ డిమాండ్ తగ్గితే ప్రైసెస్ ఏం కావాలి? ఇంక్రీజ్ అవ్వాలి. కానీ ఏమైనాయి? తగ్గిపోయినాయి. మరి ఏం జరిగింది? మనీ సప్లై గట్టిగా మనీ సప్లై డిక్రీజ్. మనీ సప్లై, సో మనీ సప్లై డిక్రీజ్ అయితే దాన్ని మనం ఏమన్నాం? గట్టిగా, సో when money supply decreased in the market, prices of the goods and demand of the goods are decreases, such kind of situation is called ఏమనాలి? గట్టిగా దాన్ని ఏమన్నాం? డిఫ్లేషన్ గ్యాప్. మీకు అర్థమైంది? ఇన్ఫ్లేషన్ గ్యాప్ అంటే ఏమన్నా? డిమాండ్ ఎక్కువ, దెన్ డిఫ్లేషన్ గ్యాప్. డిమాండ్ తక్కువ, ఆబ్వియస్లీ. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో డిమాండ్ ఏమైంది? తగ్గిపోయింది. బట్ సప్లై ఏమైంది? ఎక్కువైపోయింది. దాన్ని ఏమంటాం మనం? గట్టిగా, యాక్చువల్గా మన దేశంలో 142.5 crores ఉన్నారు. ఇందులో 100 కోట్ల మంది సంతూర్ సబ్బు వాడతారు. 100 కోట్ల మంది సంతూర్ సబ్బు వాడతారు, నెలకో సబ్బు వాడతారు. అంటే సంతూర్ సబ్బుల కంపెనీ వాడు నెలకి ఎన్ని సబ్బులు ప్రొడ్యూస్ చేయాలి? 100 కోట్లు ప్రొడ్యూస్ చేయాలి. కానీ 200 crores ప్రొడ్యూస్ చేశాడు. అంటే మార్కెట్లో సప్లై సంతూర్ సబ్బులు చాలా ఉన్నాయి, కానీ డిమాండ్ ఉందా? లేదు. ఇప్పుడు వీళ్ళ కస్టమర్లు ఎంతమంది ఉన్నారు? 100 crores ఉన్నారు. రైట్ ఆర్ నాట్? కానీ 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 ఇప్పుడు ఇంకో 40 crores అడిషనల్గా పీపుల్ ఉన్నారుగా, వాళ్ళని కూడా వీళ్ళ కస్టమర్లను చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? 2 సంతూర్ సబ్బులు కొంటే ఒక స్పూన్ ఫ్రీ అనాలి. స్పూన్ కోసమైనా అమలక్కలు ఏం కొంటారు? సంతూర్ కొంటారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? 2 సంతూర్ సబ్బులు కొంటే స్కూల్ స్టార్టింగ్లో రెనాల్డ్స్ పెన్ ఫ్రీ అనాలి. ఒక పెన్ను కోసమైనా ఏం కొంటారు? చూసిండ్రా? సీజన్ని బట్టి సంతూరోడు ఆబ్జెక్ట్స్ ఇస్తాడు. అర్థమైందా? స్కూల్ స్టార్టింగ్లో అయితే సంతూర్ సబ్బు 2 కొంటే ఒక పెన్ను ఫ్రీ. స్కూల్ మధ్యలో ఉంటే 2 సంతూర్ సబ్బులు కొంటే స్పూన్ ఫ్రీ. పిల్లోడు బాక్స్లో స్పూన్ పెట్టడానికి కావాలి కదా, అందుకనే స్పూన్ ఫ్రీ. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అట్లా. సో కాబట్టి కస్టమర్లు ఇంటి తిప్పుకుంటాడు. ఇది ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏం సార్ అంటే, ఈ 40 కోట్ల మందిలో కొంతమంది చిన్న పిల్లలు, వాడికి సపరేట్గా సబ్బు తయారు చేయాలి. అందుకే సంతూర్ బేబీ సోప్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఇప్పుడు అందరికీ సబ్బు రెడ్గా ఉంటే నచ్చదు, అందుకనే దాన్ని తెల్లగా చేయాలి. అందుకనే సంతూర్ మిల్క్ సోప్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? అంటే ఆటోమేటిక్గా ఈ 40 crores కొంతమందిని ఏం చేస్తాడు? ఇటువైపు లాగేస్తాడు. ఎవరు? సంతూరోడు. దాన్ని ఏమంటాం మనం? డిఫ్లేషన్ గ్యాప్. ఏమనాలా? గట్టిగా ఏమనాలి? నెక్స్ట్ ఎకనామిక్ డిప్రెషన్. ఎకనామిక్ డిప్రెషన్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, దట్ ఈస్ ఎకనామిక్ డిప్రెషన్. ఏంటి సార్ ఎకనామిక్ డిప్రెషన్ అంటే? చూద్దాం ఒకసారి. మీ అందరికి అర్థమైంది? ఇట్లా పట్టుకొని కూర్చుంటే దాన్ని డిప్రెషన్ అంటాం. అన్ని పోయినాయి, మనమే మిగిలిన తల పట్టుకొని కూర్చున్నాం అనుకోండి, దాన్ని ఏమనాలా? వాట్ ఎగ్జాక్ట్లీ ఎకనామిక్ డిప్రెషన్? మంచి ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. June 2nd, 2014, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బైఫర్కేటెడ్. June 2nd తెలంగాణ ఫార్మేషన్ డే. June 8న ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు ఓత్ అండ్ అఫర్మేషన్ చేశారు. October 22nd, 2015న బుడ్డోడు దేవాంశు, వాళ్ళ ఆవిడ భువనేశ్వరి, ఆయన వీళ్ళందరూ కలిపి అమరావతి దగ్గరలో ఉద్దండరాయిని పాలెం దగ్గర శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేశారు. క్యాపిటల్ శంకుస్థాపన. అమరావతి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని.
దీంతో అమరావతిలో ఉండేటువంటి భూములు, అప్పటి వరకు అమరావతిలో ఉండేటువంటి భూములు 10 లక్షలు ఉంటే అది 1 కోటి 5 కోట్లు 10 కోట్లు కూడా అయినాయి. ఒకానొక సందర్భంలో పిల్లనిచ్చే తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే ఆడు ఏం చేయకపోయినా అమరావతిలో 2 ఎకరాలు ఉంటే చాలు పిల్లనిద్దాం అనుకుని ఇచ్చిరు కూడా. ఇప్పుడు బాధపడుతున్నది వేరే విషయం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంటే ఒక స్థాయి కరిగిపోయినాయి అమరావతిలో భూముల ప్రైసెస్. ఊహించడం కూడా సాధ్యమైపోయింది. ఆ రేంజ్కి వెళ్ళిపోయినాయి. ఒక ఫైన్ డే మామయ్య సీఎం అయ్యిండు. ఏది మళ్ళొకసారి? మరి యజాలు మరి ఎక్కువ సార్లు అంటే బాగుండదు. ఆ పిలుపులో కూడా కొంచెం తేడాదనం కనపడుతుంది. రైట్. సో ఈ జబర్దస్తులు వచ్చి వ్యవహారం అంతా మారిపోయింది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అట్లా ఒక మనోడు పిలుపు చూడండి ఎంత వెరైటీగా పిలుస్తున్నాడో. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అట్లా వద్దు, థర్డ్ జెండర్ ఫిల్ చేయాల్సి వస్తుంది. మళ్ళా అప్లికేషన్ ఫామ్లో థర్డ్ జెండర్ ఫిల్ చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. రైట్, చలో. అయితే ఏమైంది సార్ అంటే రాత్రికి రాత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని? 3 క్యాపిటల్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఒక స్టేట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాన్ని మార్చేసింది. ఒక మాట. 10 కోట్లున్న భూమి 10 లక్షలకు అమ్ముదామంటే కొనేటోళ్ళు లేడు ఫస్ట్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? దీన్ని ఏమంటారు సార్ అంటే ఎకనామిక్ డిప్రెషన్ అంటారు. ఒక స్టేట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎకనామిక్ డిప్రెషన్ ని క్రియేట్ చేసింది. దట్ ఈస్ వాట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎస్. ఇది మొత్తం మీద. సో ఏం సార్ డిప్రెషన్ అంటే? సడన్లీ ఫాల్ డౌన్ ఆఫ్ ప్రైసెస్. ఏమన్నా ఒకటేసారి ప్రైసెస్ పడిపోతాయి. పడిపోతే దాన్ని ఏమంటాం మనం? గట్టిగా. ఇలాంటి డిప్రెషన్ 1929లో వచ్చింది. ఏ ఇయర్లో వచ్చిందమ్మా? సో గ్రేట్ డిప్రెషన్ టు ద వరల్డ్ ఎఫెక్టెడ్ ఇన్ విచ్ ఇయర్? ఓన్లీ కంట్రీ విచ్ డజంట్ ఎఫెక్టెడ్ విత్ దిస్ డిప్రెషన్ బికాస్ ఆల్రెడీ రష్యా ఇంట్రడ్యూస్డ్ ప్లాన్స్. ఆల్రెడీ రష్యాలో ఏమున్నాయి, అందుకే డిప్రెషన్కి ఎఫెక్ట్ అవ్వలేదు ఈ కంట్రీ. రైట్. నెక్స్ట్ వన్, ఇన్ఫ్లేషన్ పాత్. ఏమన్నా గట్టిగా? నెక్స్ట్ వన్, డిఫ్లేషన్ పాత్. ఏ పాతమా? ఇన్ఫ్లేషన్ పాత్, డిఫ్లేషన్ పాత్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ఫ్లేషన్ పాత్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ డిఫ్లేషన్ పాత్ చూద్దాం ఒకసారి. ఇన్ఫ్లేషన్ టైంలో డిమాండ్ ఏమైద్దామా? గట్టిగా ప్రైసెస్ ఏమవుతాయమ్మా? గట్టిగా. ఈ ఇంక్రీజ్ అయిన ప్రైసెస్ని పెంచాలా తగ్గించాలా? గట్టిగా. తగ్గించాలి అంటే ఇన్ఫ్లేషన్ పాత్ ఫాలో అవ్వాలా డిఫ్లేషన్ పాతా? గట్టిగా. అంటే ఇన్ఫ్లేషన్ టైంలో ఏ పాత్ని ఫాలో అవుతారు? డిఫ్లేషన్ టైంలో ప్రైసెస్ ఆఫ్ ది గుడ్స్ ఏమవుతాయమ్మా? ఇప్పుడు ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలంటే ఏ పాత్? అర్థమైంది కదమ్మా? ఇన్ఫ్లేషన్ టైంలో డిఫ్లేషన్ పాత్, డిఫ్లేషన్ టైంలో ఇన్ఫ్లేషన్ పాత్. ఇన్ఫ్లేషన్ టైంలో ప్రైసెస్ పెరుగుతాయి కాబట్టి తగ్గించాలి అంటే ఏ పాత్? డిఫ్లేషన్ పాత్. డిఫ్లేషన్ టైంలో ప్రైసెస్ తగ్గుతాయి కాబట్టి పెంచాలి. ఏ పాత్? గట్టిగా, ఇన్ఫ్లేషన్ పాత్. ఏ పాత్ అన్నా? నెక్స్ట్ వన్, స్టాగ్ఫ్లేషన్. ఏ ఫ్లేషన్? వాట్ ఎగ్జాక్ట్లీ స్టాగ్ఫ్లేషన్ ఈస్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ టైంలో డిమాండ్ ఏమైద్దామా? గట్టిగా. ఇన్ఫ్లేషన్ టైంలో డిమాండ్ ఏమైద్దామా? ప్రైసెస్ ఏమవుతాయమ్మా? గట్టిగా. ఇప్పుడు డిమాండ్కి తగ్గట్టుగా ఏముండాలి? సప్లై కావాలంటే ఏం చేయాలా? గట్టిగా. బట్ దెర్ ఈస్ నో ప్రొడక్షన్ అలాంగ్ విత్ ద డిమాండ్. ఎక్కడో విన్నట్టు అనిపిస్తుందా? సేమ్ స్టేట్మెంట్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుందా? ఇన్ఫ్లేషన్ గ్యాప్. ఇక్కడ నేనేమన్నా
డిమాండ్ పెరుగుద్ది, సప్లై ఉండదు. స్టాగ్ఫ్లేషన్లో నేను ఏమంటున్నా, డిమాండ్ పెరుగుద్ది, ప్రొడక్షన్ ఉండదు. దట్ ఈస్ వాట్ ద డిఫరెన్స్. దానికి దీనికి రియల్ టైంలో డిఫరెన్స్ చెప్పాలి అంటే, ఇన్ఫ్లేషన్ గ్యాప్ టైంలో ప్రొడక్షన్ జరుగుద్ది, డిమాండ్ ఉంటుంది, కానీ సప్లై ఉండదు. ఎందుకంటే లారీల వాళ్ళు సమ్మె చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ మార్కెట్కి రావు, గ్యాప్ వచ్చింది. బాగా వర్షాలు పడ్డాయి, వరదలు వచ్చాయి, కలవట్లన్నీ కొట్టుకుపోయినాయి, రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ లేదు, గూడ్స్ ప్రజల దగ్గరికి రావు. ఎక్కడికక్కడ లాక్డౌన్ పెట్టేశారు, ప్రజల దగ్గరికి గూడ్స్ రాలేదు, గ్యాప్ వచ్చింది. ఇదేంటి గట్టిగా? కానీ ఈ స్టాగ్ఫ్లేషన్ టైంలో అసలు ప్రొడక్షనే ఉండదు. అర్థమైంది కదమ్మా? అర్థమైందా లేదా? యా, ఇది ఏఫ్లేషన్, గట్టిగా ఏఫ్లేషన్. నెక్స్ట్ ఏమన్నాం సార్ అంటే ప్రైస్ ఇన్ఫ్లేషన్. ఏ ఇన్ఫ్లేషన్? వాట్ ఎగ్జాక్ట్లీ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఈస్? చూద్దాం ఒకసారి. మా ఇంటి ముందల నుంచి రోజు ఆనియన్ అమ్మేవాడు పోతాడమ్మా, ఆనియన్స్ అమ్మేవాడు మా ఇంటి ముందు నుంచి పోతాడు. మా అమ్మ ఎప్పుడు కొన్నా 1 కిలో కొంటది అంతే, అయిపోయే వరకు వాడి మళ్ళా కిందికి దిగి మళ్ళీ తెచ్చుకుంటుంది. నేను చెప్పిన ఒకసారి, అమ్మా ఒకటేసారి కొనుక్కోవచ్చు కదనే, రోజు 1 కిలో అవసరమా? మా అమ్మ ఏమన్నది, ఎందుకురా ఒకటేసారి కొనుక్కుంటే ఇంట్లో వస్తే ఖరాబ్ అవుతాయి, ఇల్లంతా స్మెల్ వస్తుంది, వాడు మన ఇంటి ముందు నుంచే పోతాడు కదా రోజు, ఎప్పుడంటే అప్పుడు కావచ్చు, ఫ్రెష్గా తీసుకోవచ్చు మనం అని చెప్పాను. ఒకరోజు సడన్గా 5 కిలోలు కొన్నది, 5 కిలోలు కొన్నది ఒకటేసారి. నేను అడిగా అమ్మని, అమ్మ ఇవాళ 5 కిలోలు ఎందుకు కొన్నావమ్మా అని అడిగిన. నిన్న 10 రూపీస్ కిలో ఉన్నాయంట, ఇవాళ అవి 15 అయినాయంట, రేపటి నుంచి 30 రూపీస్ కిలో అయితే అమ్మా అని చెప్పిండంట. అందుకే 5 కిలోలు ఒకటేసారి కొన్నది. ఏమర్థమైంది మీకు? ఏమర్థమైందమ్మా మీకు? ఎట్లా పెరుగుతాయి ప్రైసెస్? ఫ్యూచర్లో ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయని ఇప్పుడు ఎక్కువ కొంటారు, ఇప్పుడే పెరుగుతాయి. దాన్ని ఏమంటారు? ప్రైస్ ఇన్ఫ్లేషన్. ప్రైసెస్ ఆఫ్ ది గూడ్స్ ఇంక్రీజ్డ్ బై ఫ్యూచర్ ఎస్టిమేషన్స్ ఈజ్ కాల్డ్, ఏమనాలి? గట్టిగా ప్రైస్ ఇన్ఫ్లేషన్. ఏమనాలి? నెక్స్ట్ వన్ ఏమన్నాం సార్ అంటే ట్రేడ్ ఇన్ఫ్లేషన్. ఏ ఇన్ఫ్లేషన్? గట్టిగా. వాట్ ఎగ్జాక్ట్లీ ట్రేడ్ ఇన్ఫ్లేషన్ ఈస్? ఏంటి సార్ ట్రేడ్ ఇన్ఫ్లేషన్ అంటే? సో మీకు తెలుసో లేదో, ఇక్కడ మలక్పేట్ మార్కెట్ ఉంటుంది, దాన్ని గంజ్ అంటారు, మలక్పేట్ గంజ్ అంటారు, దాన్ని గంజ్ అంటారు. గంజ్ అంటే హోల్సేల్ మార్కెట్ అనమాట. ఇక్కడ హోల్సేల్ మార్కెట్ ఉన్న తెలంగాణలో దాన్ని గంజ్ అంటారు, గంజ్ అంటాం మనం. అయితే ఇది దేనికి ఫేమస్ సార్ అంటే ఆనియన్స్. దేశంలోనే సౌత్ ఇండియాలో అతిపెద్ద ఆనియన్ మార్కెట్ ఏది అంటే మలక్పేట్ మార్కెట్. ఈ సౌత్ ఇండియాలో ఎవరు ఆనియన్ పండించినా కూడా ఎక్కడికి రావాలి? ఇక్కడికే రావాలి. అర్థమైందమ్మా? ఎందుకంటే అంత పెద్ద గోడామ్స్ ఉంటాయి ఆనియన్స్ని స్టోర్ చేయడానికి, దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఎంత ఉంటుంది, ఆనియన్స్ని స్టోర్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఎంత. అర్థమైంది కదా మీకు? రైట్. నౌ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ట్రేడర్స్ అంతా 1000 క్వింటాల్స్ కొంటారు, గోడౌన్లలో స్టోర్ చేస్తారు, చేసి ఒక 100 క్వింటాల్ బయటకు తీసి మార్కెట్లో అమ్ముతారు 10 రూపాయల కిలో లెక్క. తర్వాత మెల్లగా ఏం చేస్తారు? సప్లై తగ్గిస్తారు. ఈలోపు వర్షాకాలం వస్తుంది, 100కి 3 కిలోలు అంటారు. గవర్నమెంట్ ఎందుకు పెరిగినాయి ప్రైసెస్ అని క్వశ్చన్ చేస్తే, వర్షాలు పడుతున్నాయి, పైనుంచి ఆనియన్స్ రావట్లే, సప్లై లేదు, అందుకే పెరిగినాయి అంటారు. అర్థమైందమ్మా? దీన్ని ఏమంటారు? ట్రేడ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఏమర్థమైందమ్మా దీన్ని బట్టి మీకు? గూడ్స్ని ఏం చేస్తారు? బ్లాక్ చేస్తారు. గూడ్స్ని బ్లాక్ చేసి ఏం చేస్తారు వీళ్ళు? డిమాండ్ని క్రియేట్ చేస్తారు. దాన్ని ఏమంటాం మనం? గట్టిగా ఏమనాలమ్మా? గట్టిగా. నెక్స్ట్ వన్ ఏమన్నామంటే స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్. ఏ ఇన్ఫ్లేషన్? వాట్ ఎగ్జాక్ట్లీ స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అంటే, ఇండియాలో ఎన్ని సెక్టర్స్ ఉన్నాయమ్మా? 3. ఏమేమి ఉన్నాయి? అగ్రికల్చర్, ఇండస్ట్రియల్,
సర్వీస్. హౌ మెనీ సెక్టర్స్ ఆర్ దేర్? ఏమేమి ఉన్నాయమ్మా? అగ్రికల్చర్, ఇండస్ట్రియల్. ఎన్ని సెక్టర్స్ ఉన్నాయి? హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ దేని మీద బేస్ అయి ఉన్నారు? అగ్రికల్చర్ మీద బేస్ అయి ఉన్నారు. ఒకవేళ అగ్రికల్చర్లో ప్రొడక్టివిటీ తక్కువ వస్తే సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్లో ఉండే గూడ్స్ ప్రైసెస్ పెరుగుతాయి. అర్థం కాలే? అర్థమైంది కానీ అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలే. ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఇవాళ దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మొత్తాన్ని బతికిస్తుంది ఎవరు అంటే మీరమ్మా. మీరే, 100% మీరే. ఎస్ సార్ నో? మీ మీద ఇన్స్టిట్యూట్లు బతుకుతున్నాయి, మేము బతుకుతున్నాం, రీడింగ్ రూమ్లు బతుకుతున్నాయి, హాస్టల్ బతుకుతున్నాయి, హాస్టల్ మీద ఆధారపడ్డ కూరగాయల బతుకుతున్నారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? హాస్టల్ మీద ఆధారపడ్డ కిరాణం షాపులలో బతుకుతున్నారు, హాస్టల్ మీద ఆధారపడ్డ నీళ్ళు అమ్ముకునే వాళ్ళు బతుకుతున్నారు, బజ్జీలోళ్ళు, సమోసాల షాప్ వాళ్ళు, టిఫిన్ సెంటర్లోళ్ళు, జొమాటో వాడు, హోటల్ వాళ్ళు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? టీ స్టాల్ వాళ్ళు. రోజు మీరు కొన్ని లక్షల మందిని బతికిస్తున్నారు. ఎస్, డెఫినెట్లీ. ఎస్ ఆర్ నో? If there is no students, we can't imagine Dilsukh Nagar. Am I right or not? If there is no students, we can't imagine Amirpet. Yes or no? If there is no students, we can't imagine Ashok Nagar. Am I right or not? అంటే ఇవాళ కేవలం విద్యార్థులు కొన్ని లక్షల మందిని బతికిస్తున్నారు ఇలా ఇక్కడ. మీరంతా హైదరాబాద్కి రావడానికి కారణం ఏంటి అంటే మీ డిగ్రీ కాదు, మన పంట, మన పొలంలో పండిన పంట. Am I right or not? Is it right or not? చెప్పిన ఆయన నీకు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పోవని, జగన్మోహన్ రెడ్డి పంపించిండట. వచ్చి బస్ ఎక్కి సాయంత్రం పూట బాయ్ బాయ్ అని చెప్పి పంపించిండ. మాట్లాడితే కొద్దిగా అర్థం ఉండాలి. ఏది పడుతుంది కేసీఆర్ లెక్క మాట్లాడద్దు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కాబట్టి ఎస్ ఆర్ నో? అంటే ఇవాళ కేవలం కొన్ని లక్షల మంది మీ మీద బతుకుతున్నారు అంటే కారణం మన ఊర్లో అగ్రికల్చర్లో పంటలు పండడం. పంటలు బాగా పండినాయి కాబట్టి మిమ్మల్ని పేరెంట్స్ ఇక్కడ దాకా పంపించారు. లేదు, ఒకవేళ పండకపోయినా భవిష్యత్తులో పండితేనే నమ్మకంతో అప్పో చేసి ఇక్కడ దాకా పంపించారు. నేను పడ్డ కష్టం నా పిల్లలు పడద్దని. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంటే ఒక అగ్రికల్చర్ మిగతా 2 సెక్టార్స్ని డిసైడ్ చేస్తుంది. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? సో దీన్ని ఏమంటామంటే స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్. ఏమనాలమా? సో స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? అగ్రికల్చర్ when the prices of the when the productivity of the agriculture decreased, prices of the goods in industrial and service sector increases, such kind of inflation is called ఏమనాలి? గట్టిగా ఏమనాలమ్మా? స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్. ఏమనాలి? స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అనాలి. అర్థమైంది కదమ్మా? ఎస్, ఇది ఓవరాల్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో మీకు బాగా అర్థమైనట్టుంటుంది కానీ ఆన్సర్ అయితే పెట్టలేరు. అట్లుంటాయి క్వశ్చన్స్. ఎప్పుడు చేస్తారు మీరు క్వశ్చన్స్? కాన్సెప్ట్ అర్థమైతే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చేస్తారు. అంటే మీకు ప్రతిదానికి ఎగ్జాంపుల్ రావాలంతే. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎంతవరకు చేయగలుగుతారు. సో వాట్ ఈస్ డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్? ఆర్టిఫిషియల్ డిమాండ్ని క్రియేట్ చేసి ప్రైసెస్ని పెంచుతారు. ఏమనాలి దాన్ని? వాట్ ఈస్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్? రా మెటీరియల్ ప్రైస్ పెరుగుద్ది కాబట్టి ప్రైసెస్ ఆఫ్ ది గుడ్స్ పెరుగుతాయి. మిక్స్డ్ ఇన్ఫ్లేషన్. ఒకవైపు ఏమో రా మెటీరియల్, ఇంకోవైపు ఏమో నెక్స్ట్ ఫారెన్ ట్రేడ్ ఇన్ఫ్లేషన్. ఫారెన్ గూడ్స్ ఇండియాకి రావడం వలన ప్రైసెస్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ఇండియా ఇంక్రీజెస్. దాన్ని ఏమంటాం మనం? వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్ పాత్? దీనికంటే ముందు ఉంది కదా ఇన్ఫ్లేషన్ గ్యాప్. డిమాండ్ పెరుగుద్ది, తగ్గితే ఏమనాలి? వాట్ ఈజ్ డిఫ్లేషన్ గ్యాప్? వాట్ ఈజ్ డిఫ్లేషన్? వాట్ ఈజ్ డిఫ్లేషన్? There is no money supply in the market. Due to the lack of money supply in the market, prices and demand of the goods are decreases. Next, what is
economic depression. Suddenly fall down of prices is called what? Gatiga. And Great Depression in the world affected in which year? Only country which doesn't affected with depression. Why? Because Russia already introduced what? Yeah. Next, price inflation. Price inflation. By the future estimations, prices of the goods increases by purchasing more number of goods. ఏమంటాం దాన్ని? గట్టిగా ప్రైస్ ఇన్ఫ్లేషన్, స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్. Structural inflation. What is structural inflation? When productivity in agriculture sector increased, the prices of the goods in industrial sector and service sector, ఏమనాలి దాన్ని? స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్. ఏ ఇన్ఫ్లేషన్ అమ్మా? గట్టిగా ఏ ఇన్ఫ్లేషన్ అమ్మా? స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్. ఏ ఇన్ఫ్లేషన్? ఐడియా వచ్చింది. నో ప్రాబ్లం, రైట్? ఎస్. నౌ మరి ఇన్ఫ్లేషన్ని మనం ఎన్ని మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం? సో ఇన్ఫ్లేషన్ ఈస్ గోయింగ్ టు ఎస్టిమేట్ ఇన్ 2 మెథడ్స్. వన్ ఈస్ సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కాదమ్మా, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఏమనాలి? వన్ మోర్ ఈస్ WPI. ఏమన్నా? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఏమన్నా? హౌ మెనీ మెథడ్స్ వీఆర్ గోయింగ్ టు ఎస్టిమేట్ ఇన్ఫ్లేషన్? What are the methods? CPI. Gatiga CPI. Gatiga CPI. In how many methods we are going to estimate? What are the methods? అసలు సిపిఐ ఏంటి, WPI ఏంటి, ఇండియాలో ఏ మెథడు, ఫారెన్ కంట్రీస్లో ఏ మెథడు ఏంది మొత్తం చూద్దాం. ఇక బాగా బాగా ఇప్పుడు మనకి ఇవన్నీ అర్థం కావాలంటే బాగా నాలెడ్జ్ ఉండాలి మీకు. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, ఓన్లీ ఇల్లు చదివే అయితే ఇప్పుడు మనం చెప్పే కాన్సెప్ట్ అర్థం కాదు. అప్పుడప్పుడు బయట కూడా తిరగాలి, కొనాలి, అమ్మాలి, ఇట్లాంటివన్నీ ఉంటే తెలుస్తుంది. లేకపోతే కనీసం అమ్మేటప్పుడు కొనేటప్పుడు చూస్తేనన్నా తెలుస్తుంది అన్నట్టు. రైట్? మీరంతా ముదురులనే నేను అనుకుంటున్నా. సరే చూద్దాం ఇక. రైట్, చాలా ముదురులా ఛాన్స్ దొరికే దేశాన్ని అమ్మిపడతారు అంతే, దొరకి ఇట్లున్నారు అంతే. రైట్, చూద్దాం ఇక. అమ్మా, ఇప్పుడు భారతదేశంలో ఎక్కువ మంది హోల్సేల్ షాప్లో కొంటారా, రిటైల్ షాప్లో కొంటారా? అసలు మీకు హోల్సేల్ రిటైల్ తెలుసుగా? ఒకటేసారి గుండు గుత్త కొనుక్కుంటే, రోజుని కొనుక్కుంటే. రైట్. ఇవాళ దేశంలో ఎక్కువ మంది హోల్సేల్ షాప్లో కొంటారా, రిటైల్ షాప్లో కొంటారా? నేను అందుకే చెప్పిన, మాసోళ్ళకైతే ఇది అర్థం కాదు, కనీసం డిగ్రీ చేసి ఉండాలా, లేకపోతే అర్థం కాదని. రైట్. చలో, నేనేమన్నామా, భారతదేశంలో ఎక్కువ మంది హోల్సేల్ షాప్లో కొంటారా, రిటైల్ షాప్లో కొంటారా? అమ్మ, దేశంలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారా, పట్టణ ప్రాంతంలో ఉన్నారా? ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి హోల్సేల్ ఎక్కడిది? వాళ్ళ ఊర్లో ఉన్న కిరాణా షాప్లో కొనుక్కుంటారు. రోజింత నూనె, రోజిన్ని పప్పులు, రోజిన్ని బెల్లం, రోజిన్ని బియ్యం, రోజిన్ని కూరగాయలు, రోజింత నూనెలు. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ కొనుక్కుంటారు వాళ్ళు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఫ్రెష్ అని మనం అనుకుంటాం, వాళ్ళు ఏంటి అంటే మన కాడ ఉన్న కాడి కొనుక్కుంటారు, లేకపోతే పచ్చడి వేసుకొని తింటాం అనుకుంటారు వాళ్ళు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? గట్టిగా అంటే highest number of people in India purchasing ekkada? Retail shops. Retail shops. Yes or no? Gatiga. మరి డెవలప్డ్ కంట్రీస్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ది పీపుల్ ఎక్కడ కొంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉందనుకోండమ్మా, మనలాగా ఒక అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ కింద కిరాణం షాప్ ఉండదు. ఒక ఊర్లో ఒక 100 ఇళ్ళు ఉంటే 4-5 కిరాణా షాపులు ఉండవు. వాళ్ళకి కలిపి ఒకటేసారి ఒక హోల్సేల్ దుకాణం ఉంటుంది. మన డీమార్ట్, మన మోరు, అట్లా వాళ్ళకి ఒక హోల్సేల్ షాప్ ఉంటుంది. అర్థమైందమ్మా? ఇల్లులు చాలా దూరంగా ఉంటాయి. ఈ హోల్సేల్ షాప్ వచ్చేసి ఎక్కడో ఊరికి దూరంలో ఉంటుంది.
ఒకటేసారి వీళ్ళు నెలకు ఒకసారి వెళ్ళి అన్ని కొనుక్కొచ్చుకుంటారు. నెలకు కావలసిన ఉప్పులు, నెలకు కావలసిన పప్పులు, నెలకు కావలసిన పాలు, నెలకు కావలసిన చికెన్, నెలకు కావలసిన అన్ని కొనుక్కొచ్చుకుంటారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. అమెరికాలో మనలాగా రోజు పొద్దున్నే పాలోడు వచ్చి పాలేసిపోవడమా? అర్థమైందా? ఒకటేసారి ఒక 10 లీటర్ల డబ్బా కొనుక్కొచ్చుకుంటారు వాళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, మొత్తం నెలంతా తాగుతారు. మళ్ళా నెలకే. మన లెక్క రోజు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పోయి చికెన్ షాప్లో చికెన్ కొట్టించుకొని రావరన్నమాట. ఒకటేసారి ఈ నెలకి సరిపోయేటువంటి చికెన్ తెచ్చుకుంటారు, స్టాక్ చేసుకొని నెలంతా తింటారు. మన ఊర్లో బీరువాలు ఉంటాయి కదా, బట్టలు డబ్బులు పెట్టుకునే బీరువాలు, అట్లా వాళ్ళ దేశంలో ఫ్రిడ్జ్లు ఉంటాయి. ఎందుకంటే నెలకు సరిపోయి ఒకటేసారి స్టోర్ చేయాలి కదా, అందుకనే ఫ్రిడ్జ్లు ఎట్లుంటాయి. అర్థమైంది కదా? వాళ్ళతో పోలిస్తే మనం చాలా దర్జాగా బతుకుతున్నాం అన్నట్టు. వాళ్ళన్నీ పాసిపోయినవి తింటారు. రైట్ ఆర్ నాట్? సో మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ చికెన్, ఫ్రెష్ పాలు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మన లెవెలే వేరుగా. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? దట్ ఈస్ వాట్ ఇండియన్స్. ఇప్పుడు ఒక విషయం మాత్రం అర్థమైంది, అమెరికాలో ఉండే వాళ్ళంతా కూడా ఏ షాప్? గట్టిగా. ఇండియాలో ఉండే వాళ్ళంతా కూడా రిటైల్ షాప్. అమ్మ, ఇప్పుడు హోల్సేల్ షాప్లో కొంటే దాని ఇంపాక్ట్ అనేది ఇండివిజువల్ కస్టమర్స్ మీద ఉంటుందా, అందరి మీద ఒకే ఇంపాక్ట్ ఉంటుందా? నా క్వశ్చన్ మీకు అర్థమైంది కదా? అర్థం కాలే? క్వశ్చన్ అర్థం కాలే. నేను ఏమంటున్నామా, హోల్సేల్ షాప్లో కొన్నప్పుడు ఇంపాక్ట్ ఇండివిజువల్ కస్టమర్స్ మీద ఉంటుందా, లేదు అందరి మీద ఉంటుందా? రిటైల్ షాప్లో కొన్నప్పుడు ఇండివిజువల్ కస్టమర్స్ మీద ఉంటుందా, లేదు అందరి మీద ఉంటుందా? కామన్ కప్. వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్, క్వైట్ ఆపోజిట్ యు ఆర్ థింకింగ్. నేను ఒకసారి చెప్తా వినండి. అమ్మ, మీరు హైదరాబాద్లో ఎక్కువగా ఎక్కడ కొంటారమ్మా? డీమార్ట్లో కొంటారు. మీరు ఏం సబ్బు వాడతారమ్మా? అప్రాక్సిమేట్లీ లక్స్. మీరమ్మా? అరే ఆగురా నాయన, వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి అని అడుగుతున్నా. చెప్పు, మీరు చెప్పరు మరి. రైట్. ఇప్పుడు వినండి. అరే వినాలే, మనిషికి ఇంత ఓపిక ఉండాలి. అర్థమైందా? ప్రతిదానికి నేనున్నాను ఉరికి రావద్దు. రైట్. నా బాధ అంతా ఏంది? నేను చెప్పింది మీకు అర్థం కావాలనే కదా, దానికి నేను 190 డ్రామాలు వేయాలి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అయితేనే అర్థమైతే. నేను కాన్సెప్ట్ చెప్తే రేపటి నుంచి క్లాస్కి ఎవడు రాడు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? మనం ఏమైనా మాట్లాడినామంటే పోయి చూసి వచ్చినట్టు ఉండాలి. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? అట్లా. ఇప్పుడు ఇగో మన అమలకలు 4 ఉన్నారు ముందల. ఈ 4 సబ్బులు వాడుతున్నారు. ఒక ఆమె లక్స్, ఒక ఆమె మైసూర్ శాండలు, ఒక ఆమె సంతూర్, ఇంకొక ఆమె డవ్, ఇట్లా వాడుతున్నారు. ఎందుకు సార్ అంటే వీళ్ళు డీమార్ట్లో కొంటున్నారు. మీకు అర్థమైందా నా మాట? ఎందుకు సార్ అంటే వీళ్ళు డీమార్ట్లో కొంటున్నారు. డీమార్ట్ అనేది హోల్సేల్. అదే వీళ్ళు వాళ్ళ ఊర్లో సంతూర్ ఒకటే వాడతారు, ఈ 4 కూడా. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకు సార్ అంటే ఊర్లో షాప్కు వెళ్ళి మీరు ఏ సబ్బు అడగండి సంతూరే ఇస్తారు. వేరే ఆప్షన్ ఉండదు. అడిగా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మీరు ఏ సబ్బు అడగండి వాడికి ఒకటే పేరు తెలుసు, దట్ ఈస్ సంతూర్. ఐ రైట్ ఆర్ నాట్? అంటే రిటైల్ షాప్లో కొన్నప్పుడు ఊర్లో మీరు యాడి ఓరి ప్రతి ఇంట్లో సంతూర్ సబ్బు తప్ప వేరే సబ్బు ఉండదు. ఐ రైట్ ఆర్ నాట్? అంటే ఊర్లో వాళ్ళందరూ కలిపి ఒకటే సబ్బు కొంటున్నారు అంటే అందరి మీద ఒకటే ప్రభావం ఉందా, ఇండివిజువల్ కస్టమర్ మీద ప్రభావం ఉందా? ఒకటే ప్రభావం ఉంది. అది రిటైలా హోల్సేలా? అంటే రిటైల్ షాప్లో అందరి మీద సేమ్ ప్రభావం ఉంటుంది, కానీ హోల్సేల్ షాప్లో ఇండివిజువల్ కస్టమర్స్కి ఇండివిజువల్ ఛాయిస్లు ఉంటాయి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఒక ఆమె సంతూరు, ఒక ఆమె లక్స్, ఒక ఆమె డవ్వు, ఒక ఆమె ఇంకోటి అనుకుంటుంది. కానీ ఊర్లో ఏదైనా ఒకటే సబ్బు, దట్ ఈస్ సంతూర్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎస్. ఒక క్లారిటీ వచ్చింది. అంటే హోల్సేల్ షాప్లో గూడ్స్ని పర్చేస్ చేసినప్పుడు చాయిస్ ఆఫ్ ది కస్టమర్ ఈజ్ మోర్. ఎస్ ఆర్ నో? అదే రిటైల్ షాప్లో గూడ్స్ని పర్చేస్ చేసినప్పుడు సిమిలర్ చాయిస్ టు ద ఆల్ కస్టమర్స్. అర్థమైందమ్మా? రేపు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏమంటాడంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ WPI?
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఇన్కరెక్ట్ అబౌట్ సిపిఐ అంటాడమ్మా. అర్థమైంది కదా? ఇప్పుడు మీకు అర్థమైన దాన్ని బట్టి మన ఇండియాలో డబ్ల్యూపీఐయా సిపిఐయా? అదేందమ్మా అంత మాట అన్నారు ఒకటేసారి? నేనేం చెప్పినా మీకు, హోల్సేల్ షాప్లో ఇండివిజువల్ కస్టమర్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, రిటైల్ షాప్లో అందరి కస్టమర్ల మీద సేమ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు కన్జ్యూమర్ అంటేనే ఒక్కడ ఇండివిజువల్ కన్జ్యూమర్సా? గట్టిగా నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్, రైట్? ఇప్పుడు నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ నెంబర్ ఆఫ్ గూడ్స్ని పర్చేజ్ చేశారు. అప్పుడు అది డెవలప్డా డెవలపింగా? గట్టిగా డెవలప్డ్ కంట్రీస్. రైట్ ఆర్ నాట్? అర్థం కాలేమా? అర్థమైంది కదా నేనేమంటున్నామా? ఇప్పుడు మన మేడమ్స్ నలుగురు డీమార్ట్లో 4 సబ్బులు తలా ఒకటి కొనుకొచ్చుకున్నారు, బికాస్ దే ఆర్ ఇన్ హైదరాబాద్. రైట్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? వీళ్ళందరిని అడిగితే తలా ఒక సబ్బు చెప్తారు, అవునా కదా? మీ అందరిని అడిగితే తలా ఒక సబ్బు చెప్తారు, బికాస్ మీరంతా హైదరాబాద్లో ఉన్నారు, మీకు డీమార్ట్ అవైలబుల్లో ఉంది, కాబట్టి మీరు ఇండివిజువల్ సబ్బులు కొనుక్కుంటున్నారు, బికాస్ హైదరాబాద్ ఇస్ ఎ డెవలప్డ్ రీజియన్. ఊరికి పోతే ఒకటే సబ్బు కదా, ఏంటది? సంతూర్. అంటే మనకి గ్రామీణ ప్రాంతాలు అంటే ఇంకంత డెవలప్ కాలే, డెవలపింగ్ రీజియన్స్. డెవలపింగ్ రీజియన్స్లో అందరి మీద ఒకటే ఇంపాక్ట్ ఉంటుంది, కానీ హైదరాబాద్లో డెవలప్డ్ రీజియన్స్లో ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది. ఒకరు ఏం చూసి కొనుక్కుంటారు? బ్రాండ్ చూసి కొనుక్కుంటారు. మైసూర్ శాండల్ అనే కొనుక్కుంటారు. కొంతమంది ఏం కొనుక్కుంటారు? దానికి పక్కన ఫ్రీగా వచ్చేదాన్ని చూసి కొనుక్కుంటారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? 2 సంతూర్ సబ్బులు కొంటే పెన్ ఫ్రీ అన్నారు అనుకోండి, అరే పెన్ అయిపోయింది కదా, సంతూర్ సబ్బులు కొంటే పెన్ కూడా వస్తుంది కదా అని కొనుక్కునేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కొంతమంది ఏం చూసి కొనుక్కుంటారు? 4 సబ్బులు కొంటే ఇంకో 2 సబ్బులు ఫ్రీ అంటే అది చూసి కొనుక్కుంటారు. అర్థమైందమ్మా? ఇక్కడ యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్, బికాస్ ఇట్ ఈస్ ఏ డెవలప్డ్ రీజియన్, ఇట్ ఈస్ ఏ హైదరాబాద్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంటే హైదరాబాద్లో ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది, ఊర్లో అందరికీ సేమ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఐ రైట్ ఆర్ నాట్? గట్టిగా అంటే సిపిఐ అనేది డెవలప్డా డెవలపింగా? గట్టిగా డెవలప్డ్ ఆర్ డెవలపింగ్? ఇక్కడ ఏమన్నా మనం కన్జ్యూమర్ ప్రైస్ అన్నాం, అంటే ఇట్ ఈస్ ఇంపాక్ట్స్ ఇండివిజువల్ కస్టమర్స్, కాబట్టి డెవలప్డా డెవలపింగా? గట్టిగా డెవలప్డ్ కంట్రీస్లో సిపిఐని యూజ్ చేస్తారు, మరి ఇండియాలో? గట్టిగా డెవలపింగ్ కంట్రీస్లో? గట్టిగా డబ్ల్యూపిఐ. ఏమన్నా? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. గట్టిగా ఒక క్లారిటీ వచ్చింది. ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైంది. డెవలప్డ్ కంట్రీస్లో సిపిఐ, డెవలపింగ్ కంట్రీస్లో డబ్ల్యూపిఐ. ఈ పాయింట్ క్లియర్, నో ప్రాబ్లం, రైట్? ఎస్. నౌ ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు చాలా మంది ఒక క్వశ్చన్ ఏమంటారంటే, సార్ మీరు చెప్తున్నది ఒకప్పుడు ఓకే, కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు కూడా మారిపోయినాయి. గ్రామీణ ప్రాంతాలకి దగ్గరలో మండల్ ఉంటే ఆ మండల్లో కూడా డిమార్ట్ వచ్చింది, మోర్ వచ్చింది, కాబట్టి గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా సబ్బుల్ని మార్చారు. ఒకరింట్లో రెక్సోనా ఉంది, ఒకరింట్లో సంతూర్ ఉంది, ఒకరింట్లో నిర్మా ఉంది, నిర్మానేనమ్మా బట్టల సబ్బు కదా అది, ఒకరింట్లో లైబాయ్ ఉంది, ఒకరింట్లో సింతాల్ ఉంది, ఒకరింట్లో సంథింగ్ ఇంకో సబ్బు ఉంది. ఎస్ ఆర్ నో? వాళ్ళు డవ్కి మైసూర్ శాండల్కి పెద్దగా ప్రియారిటీ ఇవ్వరు, బడ్జెట్లో వచ్చే సబ్బులు కావాలనుకుంటారు. రైట్ ఆర్ నాట్? ఎస్. కాబట్టి ఈరోజు గ్రామీణ ప్రాంతాలు కూడా మారాయి. అందుకని ఇండియాలో వీఆర్ యూజింగ్ WPI and CPI from 2012. 2012 నుంచి we are estimating inflation by using 2 methods. One is CPI, one more is WPI. So present in India we are estimating inflation by using which methods? గట్టిగా WPI, గట్టిగా WPI, గట్టిగా WPI,
అదే డెవలప్డ్ కంట్రీస్లో అయితే, అదే ఒకప్పుడు ఇండియాలో అయితే గట్టిగా ఒకసారి డీటెయిల్డ్గా మాట్లాడదాం వీటి గురించి. డబ్ల్యూపీఐని బేస్ చేసుకొని ఇన్ఫ్లేషన్ని ఎస్టిమేట్ చేసేటప్పుడు బేస్ ఇయర్ 2011 and 12. One of the previous examination question, what is the base year for a WPI? What is the base year? What is the base year? 2011 and 2011 and 11 and WPIని ఎవరు ఎస్టిమేట్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, వీ కెన్ సే మోస్పీ. ఏమంటా గట్టిగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. దేన్ని గట్టిగా డబ్ల్యూపీఐలో లెక్కించేటప్పుడు 697 ఐటమ్స్ తీసుకుంటారు. ఎన్ని ఐటమ్స్ అమ్మా? గట్టి చెప్పాలా? ఐటమ్స్ తీసుకుంటారు. ఈ 697 ఐటమ్స్లో ఏ ప్రైసెస్ పెరిగినా కూడా ఇన్ఫ్లేషన్ పెరిగినట్టే. మరి ఎలా తీసుకుంటారు సార్? వీటిని ఎలా డివైడ్ చేశారంటే, ఒకటి ప్రైమరీ ఆర్టికల్స్, ఏమన్నామమ్మా? నెక్స్ట్ వన్ ఫ్యూయల్ అండ్ లూబ్రికెంట్స్, ఏమన్నా? థర్డ్ వన్ ప్రొడక్టివ్ గూడ్స్. ఏం గూడ్స్ అమ్మా? గట్టిగా చెప్పాలా? ప్రొడక్టివ్ గూడ్స్. ఏ గూడ్స్ అన్నా? గట్టిగా ప్రైమరీ ఆర్టికల్స్ కంపల్సరీ, ఇవి లేకపోతే మనం బతకలేం అనేవన్నీ కూడా ప్రైమరీ ఆర్టికల్స్. అందరికీ అన్ని ప్రైమరీ ఆర్టికల్స్ కాదమ్మా, కానీ జనరల్గా అందరికీ కావాల్సిన ప్రైమరీ ఆర్టికల్స్ గురించి నేను అడుగుతున్నా. ఒక ఆయనకి 90 ప్రైమరీ ఆర్టికల్, ఒక ఆయనకి బిర్యానీ ప్రైమరీ ఆర్టికల్, ఒక ఆయనకి నాన్ వెజ్ ప్రైమరీ ఆర్టికల్, ఒక ఆయనకి ఇంకొకటి ప్రైమరీ ఆర్టికల్. కానీ అందరికీ అన్ని ప్రైమరీ ఆర్టికల్స్ కాదు, కానీ అందరికీ కామన్గా ఉండే ప్రైమరీ ఆర్టికల్స్ ఏంటి యాజ్ పర్ యువర్ నాలెడ్జ్? ఆయిల్స్కి సపరేట్ ఉందమ్మా, ఫ్యూయల్ అండ్ లూబ్రికెంట్స్. రైస్, యా వెరీ గుడ్, రైస్. వీట్, ఓట్సా? నీ గురించి చెప్పట్లే మేము, కామన్ పీపుల్ గురించి చెప్తున్నాం మేము. క్లోత్సా? ఓకే, రైట్, క్లోత్స్, రైట్, యా క్లోత్స్, ఓకే. వెజిటబుల్స్, ఓకే. టూత్ పేస్ట్, యా. ఇప్పుడు ప్రైమరీ ఆర్టికల్ అయిపోయింది టూత్ పేస్ట్, రైట్, యా. ఇట్లా మోర్ దెన్ 150 ఐటమ్స్ ఆర్ ప్రైమరీ ఆర్టికల్స్. ఈ 150 ఐటమ్స్లో ఏ ఆర్టికల్ ప్రైస్ పెరిగినా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దట్ ఈస్ ప్రైమరీ ఆర్టికల్. అర్థమైందమ్మా? సెకండ్ వన్ ఫ్యూయల్ అండ్ లూబ్రికెంట్స్, ఆయిల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్. కొబ్బరి నూనె, మంచి నూనె, తర్వాత పామాయిల్ నూనె, కిరోసినో, పెట్రోల్, డీజిల్, గ్యాస్. అర్థమైంది కదమ్మా? ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? ఫ్యూయల్ అండ్ లూబ్రికెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ ప్రైసెస్ పెరిగినాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వంట నూనెల ప్రైసెస్ పెరిగినాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది. అర్థమైంది కదా? కొబ్బరి నూనె ప్రైస్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది. ప్రొడక్టివ్ గూడ్స్ ఏంటి సార్ అంటే, ప్రొడక్టివ్ గూడ్స్ ప్యాక్డ్ గూడ్స్, ప్యాక్ చేసి అమ్మేవన్నీ కూడా ప్రొడక్టివ్ గూడ్స్. ఈరోజు హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న గూడ్స్ ఏంటి అంటే ప్రొడక్టివ్ గూడ్స్. ఎందుకంటే జీవితం అంతా రెడీమేడ్ అయిపోయింది. ఒకప్పుడు ఇడ్లీ చేయాలంటే 3 రోజుల ముచ్చట. ఒకరోజు పప్పు నానబెట్టాలి, రెండో రోజు రుబ్బాలి, మూడో రోజు ఇడ్లీ చేసుకోవాలి, 3 రోజుల ముచ్చట. ఒకప్పుడు దోశ చేయాలంటే 3 రోజుల ముచ్చట. ఇవాళ ఆలోచన వస్తే ఇడ్లీ వచ్చింది, ఇవాళ ఆలోచన వస్తే దోశ వచ్చింది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎందుకని? రెడీమేడ్. అవునా కదమ్మా? మన అమ్మలక్కలు ఉన్నారు, మ్యాక్సిమం దేని మీద బతుకుతారు సార్? చాక్లెట్ల మీద, ఆ కురుకులు గిరికిరేలు ఉంటాయి కదమ్మా, వాటి మీద, పానీపూరీల మీద, వీటి మీద బతుకుతారు. ఐ రైట్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? 98% ఆఫ్ ది గర్ల్స్ అంతే. అయితే ఒకసారి ఎందుకు ఒక హాస్టల్ ఆయన వస్తే నేను అడిగిన, ఏమా ఎందుకు మీరు ఎక్కువ గర్ల్స్ హాస్టల్లో పెడతారు, బాయ్స్ హాస్టల్లో పెట్టారు అని అడిగిన.
సార్ గర్ల్స్ హాస్టల్స్ అయితే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది సార్ అని చెప్పిండు. గర్ల్స్ హాస్టల్ అయితే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది సార్ అని చెప్పిండు. అరే అదేందా గర్ల్స్ హాస్టల్లో ఎందుకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అంటే, సార్ మేము 25 కిలోల బియ్యం తీసుకొస్తే హాస్టల్లో 50 మంది ఉంటే 15 రోజులు వస్తాయి సార్ అని చెప్పిండు. అరే అదేందా ఒక ముద్ద కూడా తినరా వాళ్ళు అంటే, తినరు సార్ వాళ్ళు, ఎందుకు మీరు కూరలు మంచిగా ఉండరా అని అడిగిన. అంటే వండుతాం సార్ కానీ వాళ్ళు తినరు, మ్యాక్సిమం బయటనే తినేసి వస్తారు సార్. మా హాస్టల్లో పొద్దున్నే ఒక డస్ట్బిన్ అంతా ఆ ప్యాకెట్లే ఉంటాయి సార్, చాక్లెట్లు, కుర్కురే ప్యాకెట్లు, ఆ ప్యాకెట్లు, ఈ ప్యాకెట్లు, ఈ అచ్చం ఇదినే బతుకుతారు సార్ అని చెప్పిండు. మరి అబ్బాయిలకి ఎందుకు మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది సార్ అని అడిగిన నేను. సార్ 25 కిలోల బియ్యం వీళ్ళు 20 రోజులు తింటే వాళ్ళు 2 రోజులే తింటారు సార్ అని చెప్పిండు. అరే అదేంటి బ్యాగ్ అంత మాట అన్నావు అంటే, సార్ వాడు 5,000 హాస్టల్ ఫీజు కడితే వాడిని గురి అంతా 5,000 మీదనే ఉంటుంది సార్, వాని ప్రతాప్ మీదో చూపిస్తాడు సార్ వీడు, అందుకని మేము మెయింటైన్ చేయలేము సార్ అని చెప్పిండు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అట్లా అందుకనే దిల్సుఖ్నగర్లో ఏ హాస్టల్ ఎక్కువ ఉంటాయంటే గర్ల్స్ హాస్టల్ ఎక్కువ ఉంటాయి. బతికిస్తారమ్మా మీరు ఎంతమందిని బతికిస్తున్నారు అంటే, ఇలా కురుకురే నుంచి మొదలు పెడితే, ఆ చాక్లెట్ల నుంచి మొదలు పెడితే, పానీపూరి నుంచి మొదలు పెడితే హాస్టల్ల వరకు కొన్ని కోట్ల మందిని బతికిస్తున్నారమ్మా మీరు. క్రోర్స్. ఎస్, డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇండియన్ జీడిపి మ్యాక్సిమం వీళ్ళ మీదనే ఆధారపడ్డది. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? అయితే వినండి, దేశంలో అమ్మ మీ గురించి గొప్పగానే చెప్తున్నా కదమ్మా నేను. రైట్. అయితే భారతదేశంలో హైయెస్ట్ ఇన్కమ్, ఎస్పెషల్లీ ఏపీ తెలంగాణలో హైయెస్ట్ ఇన్కమ్ దేని నుంచి వస్తుంది సార్ అంటే, ఎక్సైజ్ డ్యూటీ నుంచి వస్తుంది. లిక్కర్, మందుబాబుల నుంచి వస్తుంది, లిక్కర్ నుంచి. అర్థమైంది కదమ్మా? సెకండ్ హైయెస్ట్ ఇన్కమ్ ఆన్ కాస్మెటిక్స్. అవునమ్మా, ఇది రియల్, మనం చెప్పిన మాట కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా చెప్పింది. అంటే భారతీయ స్త్రీలు అలంకార ప్రియులు. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని నడిపిస్తున్నారమ్మా మీరంతా, నడిపియాలి కూడా. అంటే సింపుల్ చెప్పాలంటే, మీరు లేకపోతే భారతదేశమే లేదు. మనమేం చేస్తాం రా భయ్? ఏం చేయలేం మనం, అవునగా? పొద్దున్నే లేచి ఐరన్ చేసిన పాయింట్ సెట్ ఉంటే చాలు మనకు, అంతే. స్నానం చేసిన మళ్ళీ తర్వాత ముచ్చట. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మరి వాళ్ళు అట్లా కాదు, ఒక్కొక్కసారి అద్దంకే బోరు కొట్టాలి. అద్దంకి నోరు మాటలు వస్తే, అమ్మాయి ఇంకెంతసేపు అమ్మాయిగా అనాలి. అదే ఎప్పుడైనా ఫంక్షన్ గింక్షన్ ఉంటే వారం రోజుల ముందల నుంచే ప్రిపరేషన్ ఉంటుంది, అంతే కదమ్మా? అందుకని ఇన్కమ్ ఆన్ కాస్మెటిక్స్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ ఇన్కమ్. అంటే ఇండియన్ జీడిపికి మేజర్ ఫ్యాక్టర్ ఎవరంటే మీరేమా. నెక్స్ట్ క్లాస్లో నేను బడ్జెట్ చెప్తా, దాంట్లో మీ గురించి వస్తుంది. వాట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ కాస్మెటిక్స్. అందుకనే మీ మినిస్టర్ నిర్మలా సీతారామన్, ఆమెకే ఇచ్చిన మనం ఫినాన్స్ మినిస్ట్రీ. ఎందుకంటే ఆమెకే తెలుసు బాగా ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఏంది కథ. అందుకనే ఆమెకి ఇచ్చినాం. సమర్థవంతంగా నడిపిస్తున్నారు కూడా ఆమె. అందుకనే ఈసారి ప్రైసెస్ ఆన్ కాస్మెటిక్స్ డిక్రీజ్ చేశారమ్మా. అంటే మీ బాధ చూడలేకపోతున్నారు వాళ్ళు, అర్థమైంది కదా? రైట్. సో అట్లా ఏమన్నాం సార్ అంటే, ప్రొడక్టివ్ గుడ్స్, ఆల్ ప్రొడక్టివ్ గుడ్స్, ప్యాక్డ్ గుడ్స్ అన్నీ కూడా ప్రొడక్టివ్ గుడ్స్ కిందకి వస్తాయి. రేపు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏమంటారు అంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గుడ్స్ హ్యాస్ హైయెస్ట్ వెయిటేజ్ టు ఎస్టిమేట్ ఇన్ఫ్లేషన్ బై యూజింగ్ WPI మెథడ్ అంటాడు. ప్రొడక్టివ్ గుడ్స్ ఏ గుడ్స్ అమ్మా? మోర్ దెన్ 560 గుడ్స్ ఆర్ ప్రొడక్టివ్ గుడ్స్. అంటే దేశం ఏ స్థాయికి పోయిందో చూడండి. ఇక మ్యాక్సిమం మనం దేని మీద ఆధారపడుతున్నాం?
రెడీమేడ్ వస్తువుల మీదనే ఆధారపడుతున్నాం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఫుడ్ కానించి మొదలు పెడితే, కాస్మెటిక్స్ కానించి మొదలు పెడితే, క్లోత్స్ కానించి మొదలు, గార్మెంట్స్ నుంచి మొదలు పెడితే ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ రెడీమేడ్ ఓన్లీ. అవునా కదమ్మా? ఇంతకుముందు ఆదివారం వస్తే ఇంటికాడున్న మంచిగా మసాలాలు గిజాలు నూరి మంచిగా చికెనో మటనో వండేది. కనీసం పక్క స్ట్రీట్కైనా వాసన వచ్చేది. ఇలా ఇక్కడ కావేరి మెస్ అని ఒక మెస్ ఉంటుంది, కావేరి కర్రీ పాయింట్ ఉంటుంది, బాయ్స్కి బాగా తెలుసు. ఆదివారం వస్తే అబ్బాయిలకు ప్లేస్ దొరకదు నిలబడడానికి. మ్యాక్సిమం ఫ్యామిలీసే వస్తారు, ఫ్యామిలీసే, అందరూ పెళ్ళైన వాళ్ళే వస్తారు, అబ్బాయిలు కాదు, లేడీస్. ఎందుకు సార్ అంటే ఆదివారం ఒక్కరోజుగా మాకు ఫ్రీ దొరికేది, ఇవాళ కూడా మసాలాలు నూరాల మేము కొనుక్కొస్తే అయిపోతుంది కదా, రెడీమేడ్ అయిపోయాయి, రెడీమేడ్. ఇస్ ఇట్ రైట్ అర్నట్? అట్లా మ్యాక్సిమం పని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు మనోళ్ళంతా. ఇస్ ఇట్ ట్రూ అర్నట్? ఎస్. ఇవి ఏమన్నా మనం WPI గట్టిగా ఏమనాలమా? అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే WPIలో మనం ఇన్ఫ్లేషన్ని ఎస్టిమేట్ చేసేటప్పుడు ఇంపాక్ట్ ఆఫ్ ది గూడ్స్, ప్రైస్ ఇంపాక్ట్ ఆఫ్ ది గూడ్స్ హోల్సేల్ మీద పడుతుందా, ఎండ్ ప్రొడక్ట్ మీద పడుతుందా? నా క్వశ్చన్ మీకు అర్థమైందమ్మా? ఇప్పుడు ఊర్లో మనం ఏదైనా ఒక వస్తువు కొంటే దాని ప్రైస్ పెరగాలంటే మన ఊర్లో కిరాణం షాప్ అయినా పెంచాలన్నా, హోల్సేల్ అయినా పెంచాలన్నా? గట్టిగా హోల్సేల్ అయినా పెంచితే కిరాణం షాప్ అయినా పెంచుతాడు, అంతేగాని కిరాణం షాప్ అయినా అడ్డగోలుగా పెంచాడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంటే WPIలో ఎస్టిమేట్ చేసేటప్పుడు ప్రైమరీ ప్రొడక్ట్ పైన అంటే ఇనిషియల్ ప్రొడక్ట్ పైన పడుతుందా, ఫైనల్ ప్రొడక్ట్ పైన ఇంపాక్ట్ ఉంటుందా అంటే గట్టిగా ఇనిషియల్ ప్రొడక్ట్ పైనే ఇంపాక్ట్ ఉంటుంది. అర్థమైంది కదమ్మా? సో దిస్ ఈస్ వాట్ అబౌట్ WPI. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే WPIని ఎస్టిమేట్ చేసేటప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని తీసుకుంటున్నాం? గట్టి చెప్పాలా? ఎస్. అందులో ఎన్ని టైప్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి? వెయిటేజ్ ఎక్కువ దేనికి ఉంటుంది? రైట్. సో WPIలో ఎస్టిమేట్ చేస్తున్నప్పుడు బేస్ ఇయర్ ఏంటి? ఎవరు ఎస్టిమేట్ చేస్తారు? MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. బిఫోర్ 2012 ఇండియాలో ఏ మెథడ్ వాడేవాళ్ళం? గట్టిగా ప్రజెంట్ ఏ మెథడ్ వాడుతున్నాం? WPI క్లారిటీ వచ్చింది, రైట్? ఎస్. క్వశ్చన్ ఉంటే ఇదే ఉంటుందమ్మా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ WPI? దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకేనా? నౌ కమ్ టు ద CPI, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఏమన్నాం? CPI. ఏమన్నాం? బేస్ ఇయర్ 2012. వాట్ ఈస్ ద బేస్ ఇయర్? గట్టిగా వాట్ ఈస్ ద బేస్ ఇయర్? 2012 is the base year to estimate inflation by using CPI. By using అయితే CPIని ఎస్టిమేట్ చేసేటప్పుడు రూరల్ అండ్ అర్బన్లో ఇండివిజువల్ ప్రొడక్ట్స్ని తీసుకుంటారు. రూరల్లో 448 ఐటమ్స్ తీసుకుంటారు, అర్బన్లో 460 ఐటమ్స్ తీసుకుంటారు. అంటే కన్జంప్షన్ ఆఫ్ ది గూడ్స్ ఎక్కడెక్కువ? గట్టిగా సార్ అర్బన్లో ఎందుకు ఎక్కువ సార్ అంటే, ఇప్పుడు రూరల్లో అనుకోండమ్మా, పొద్దున పూట అన్నం తిన్నాం, దాంట్లోకి చట్నో గిట్నో వేసుకొని తింటాం. మధ్యాహ్నం పూట కూడా అన్నం తిన్నాం, ఇంత కూర చేసుకున్నాం. రాత్రిపూట కూడా అన్నం తిన్నాం, ఇంత కూర చేసుకున్నాం. అంటే కూరగాయలు, అన్నం, బియ్యం ఉంటే సరిపోయా, ఇంకేం అక్కర్లే. అంటే ఉప్పులు పప్పులు నూనెలు కామన్గా కూర ఉండాలంటే అయ్యన్నీ ఉండాలి కాబట్టి. కానీ సిటీలో ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. పొద్దున్నే టిఫిన్ కావాలి, టిఫిన్లకి చట్నీ కావాలి, ఎస్ఆర్నో. మధ్యాహ్నం అన్నం తినాలి, రాత్రికి చపాతీలో రొట్టెలో తినాలి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మళ్ళీ సాయంత్రం స్నాక్స్ తినాలి. అవునా కదమ్మా? సాయంత్రం స్నాక్స్ తినాలి, అప్పుడప్పుడు బలానికి కాజు, బాదము, వాల్నట్లు, గీల్నట్లు ఇవన్నీ తినాలి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇదంతా అర్బన్ లైఫ్ స్టైల్. అవునా కదమ్మా? ఇవన్నీ కాకుండా బయట గడ్డి గాదం కూడా తినాలి. కానీ ఊర్లో అన్నం తప్ప ఏమన్నా ఉందా? ఎటువో అన్నమే ఉంటుంది, అన్నంలోనే డిఫరెంట్ ఉంటాయి అంతే. ఓ రోజు మిగిలిపోయిన అన్నం తాలింపు వేసుకొని తింటాం, ఫ్రైడ్ రైస్ అంటాం దాన్ని అఫీషియల్గా.
ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంతే కదమ్మా. ఓ రోజు పసుపు నిమ్మకాయ కలుపుకొని తింటాం, దాన్నే పులిహార అంటాం. ఇస్ ఇట్ రైట్? లెమన్ రైస్ అఫీషియల్గా. అంటే అన్నం ఈజ్ కామన్ బట్ ఫ్లేవర్స్ ఆర్ డిఫరెంట్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? బట్ హైదరాబాద్లో అయితే ప్రొడక్ట్స్ ఆర్ డిఫరెంట్, కన్జంప్షన్ ఆఫ్ ది గూడ్స్ ఆర్ డిఫరెంట్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? మరి క్యాలరీస్ ఎక్కడ ఎక్కువ ఉంటాయి సార్? రూరల్లో ఉంటాయి. రూరల్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, అర్బన్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయి. బట్ కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ అయితే అర్బన్లో ఎక్కువ. అంటే వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అర్బన్లో ఎక్కువ దొరుకుతాయి, కానీ క్యాలరీలు ఎక్కడ ఎక్కువ ఉంటాయి? రూరల్లో ఉంటాయి క్యాలరీస్. అర్థమైంది కదమ్మా? రైట్. ఇది ఓవరాల్గా మనకి సిపిఐని బేసిస్ మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, లేబర్ బ్యూరో వీళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. దీన్ని గట్టిగా మంత్లీ క్యాలిక్యులేట్ చేస్తారమ్మా. ఎంతకాలానికి? ఎవ్రీ మంత్ 14th డేటా వస్తుంది. ఎవ్రీ మంత్ గట్టిగా. ఇందులో అయితే ఫస్ట్ 2 మెథడ్స్ ఏమో మంత్లీ క్యాలిక్యులేట్ చేస్తారు, చివరిది వీక్లీ చేస్తారు. వీక్లీ ఎస్టిమేట్ చేసేటప్పుడు ఎవ్రీ వీక్లో థర్స్డే రోజు ఇస్తారనమాట ఇన్ఫర్మేషన్. థర్స్డే రోజు ఏ ప్రైసెస్ పెరిగినాయి, ఏ ప్రైసెస్ తగ్గినాయి, వీక్లీ ఇన్ఫ్లేషన్ ఎంత చెప్తారనమాట. అర్థమైంది కదమ్మా? ఎస్. ఇప్పుడు కన్జ్యూమర్ ప్రైస్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మళ్ళీ మనకి ఏముంటాయి సార్ అంటే సిపిఐ ఏఎల్, సిపిఐ ఐఎల్, సిపిఐ రూరల్, సిపిఐ అర్బన్, సిపిఐ కంబైన్డ్. సో దిస్ ఇస్ వాట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. దెన్ కమ్ టు ద సిపిఐ ఏఎల్, అగ్రికల్చర్ లేబర్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, వ్యవసాయంలో కూలీలుగా చేసేవాళ్ళు ఉన్నారమ్మా. ఇప్పుడు కూలీని ఎవరు పెంచుతారు? కూలీకి పెట్టుకున్న ఆయన పెంచుతాడా, కూలీకి చేస్తే ఆయన పెంచమని అడుగుతాడా? గట్టిగా. లేదు, గవర్నమెంట్ పెంచుతా. నా క్వశ్చన్ మీకు అర్థమైందమ్మా? ఇప్పుడు వ్యవసాయంలో కూలీ పోయేటోళ్ళు ఉన్నారు. వ్యవసాయంలో కూలీ పోయే వాళ్ళకి కూలీ పెట్టుకున్న ఆయన పెంచుతాడా, కూలీకి చేసేటైనా పెంచమని అడుగుతాడా, లేదు గవర్నమెంట్ నిర్ణయిస్తుందా? గవర్నమెంట్ ఒక స్టాండర్డ్ ప్రైస్ని నిర్ణయిస్తుంది. ఒక స్టాండర్డ్ ప్రైస్ని గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, మిగతాది వాళ్ళ ఇష్టం. కానీ అంత అయితే మినిమం ఇవ్వాలి. ఇప్పుడు 355 రూపీస్ పర్ డే కూలీ. అంతకంటే ఎక్కువ ఇస్తే సంతోషం, తక్కువ అయితే ఇవ్వడానికి వీల్లేదు. అర్థమైందా? అంటే డిసైడెడ్ బై ద గట్టిగా. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మార్కెట్లో అన్ని గూడ్స్ ప్రైసెస్ పెరిగినాయి, వీళ్ళ ప్రైస్ కూలీ ప్రైస్ని మినిమం 400 చేస్తుంది. అప్పుడు 400 కంటే తక్కువ ఇవ్వడానికి లేదు, ఏమైనా చేయించుకుంటే 400 కంటే ఎక్కువ ఇవ్వాలి. అర్థమైందమ్మా? సో అలాగే ఎంజీఎన్ఆర్ఈజీపీ ప్రోగ్రామ్ ఉంది మీకు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంది. ఊర్లో మనం కరువు పని అంటాం. ఈ కరువు పనిలో ఉండే ప్రైసెస్ని మార్కెట్లో ఉండే ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకునే నిర్ణయిస్తారు. మార్కెట్లో ధరలు పెరిగినాయి, కూలి పెరుగుద్ది. అర్థమైందమ్మా? అంటే వేజెస్ అండర్ ఎంజీఎన్ఆర్ఈజీపీ బేస్డ్ ఆన్ విచ్ ఇన్ఫ్లేషన్? సిపిఐ ఏఎల్. గట్టిగా. దేన్ని బేస్ చేసుకొని? సిపిఐ. రైట్. సిపిఐ ఐఎల్ ఉందమ్మా. రేపు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిన తర్వాత ఎవ్రీ 6 monthsకి ఒకసారి డిఏ పెరుగుద్ది, డియర్నెస్ అలవెన్స్. తెలుసా? ఇక్కడ దాకా పోలే. డిఏ పెరుగుద్దమ్మా. ఎవ్రీ 6 monthsకి ఒకసారి డిఏ పెరుగుద్ది. అంటే సంవత్సరానికి 2 డిఏలు వస్తాయి మీకు. 4%, 3%, 3.5% పెరుగుద్ది. అంటే మీ బేసిక్ పేలో ఒక 4% ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ బేసిక్ పే 1800 రూపీస్ అనుకుందాం. 1800 into 4% ఇస్తారనమాట. అంత పెరుగుద్ది. అంటే ఓవరాల్గా ఎంత పెరుగుద్ది? ఒక 500, 600 పెరుగుద్ది అంతే. 1800 బేసిక్ పే ఉంటాయి. ఒకవేళ 10,000 బేసిక్ పే ఉందనుకోండి, అప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో డిసిగ్నేషన్ని బట్టి డిఏ కూడా మనకి ఇంక్రిమెంట్లు డిక్రిమెంట్లు ఉంటాయి. అర్థమైంది కదా? రైట్. అయితే డిఏ పెరుగుద్ది. మరి డిఏని దేన్ని బేస్ చేసుకొని పెంచుతారు అంటే మార్కెట్లో ఉండే ప్రైసెస్ని బేస్ చేసుకొని పెంచుతారు. మార్కెట్లో వస్తువుల ధరలు పెరిగినాయి, గవర్నమెంట్ ఎంప్లాయీ కొనుక్కోలేకపోతున్నాడు, అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలా? డిఏ పెంచాలి. అర్థమైందమ్మా? కాబట్టి వేజెస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బేస్డ్ ఆన్ వాట్? గట్టిగా సిపిఐ. గట్టిగా సిపిఐ. అంటే డిఏ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందమ్మా? గట్టిగా సిపిఐ. గట్టిగా సిపిఐ. నెక్స్ట్ మనం సిపిఐ రూరల్ అంటున్నాం.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాంక్ క్లర్క్ ఉద్యోగం వచ్చింది అనుకుందాం. రూరల్ బ్రాంచ్లో మీతో పాటు జాయిన్ అయ్యి సేమ్ క్యాడర్ ఉన్న ఎంప్లాయీస్కి శాలరీ ఒకలాగా ఉంటే అర్బన్లో ఒకలాగా ఉంటుంది, మెట్రోపాలిటన్ సిటీస్లో ఒకలాగా ఉంటుంది, సిటీస్లో ఒకలాగా ఉంటుంది. తెలుసా మీకు ఆ విషయం? తెలీదు. రూరల్లో పనిచేసే ఎంప్లాయీస్కి ఫర్ ఎగ్జాంపుల్ 28,000 వస్తే టౌన్లో పనిచేసే అతనికి 32,000 వస్తుంది. సిటీలో పనిచేసే ఆయనకి 35,000 వస్తుంది. మెట్రోపాలిటన్ సిటీలో పనిచేసే ఆయనకి 42,000 వస్తుంది. డిఫరెన్స్ ఎక్కడ? రూరల్లో పనిచేసే ఆయనకి హెచ్ఆర్ఏ 2,500 ఇస్తే సిటీలో పనిచేసే ఆయనకి హెచ్ఆర్ఏ 5,000 ఇస్తారు. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్. అర్థమైందమ్మా? రూరల్లో పనిచేయడానికి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 10 రూపాయలు ఇస్తే సిటీలో పనిచేయడానికి 100 రూపాయలు ఇస్తారు. పెరిగిందా లేదా? అట్లా అనమాట. అర్థమైంది కదమ్మా? సో డిఎన్ బేసిస్ రూరల్లో పనిచేసే ఎంప్లాయీస్కి శాలరీస్ అనేవి దేని మీద బేస్ అయి ఉంటాయంటే సిపిఐ, గట్టిగా సిపిఐ రూరల్. సేమ్ అర్బన్లో పనిచేసే వాళ్ళకి అర్బన్ కదమ్మా, సిపిఐ కంబైన్డ్. అంటే ఒక్కొక్కసారి సిటీలో పనిచేసే అతను ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? రూరల్కి పనిచేయాల్సి వస్తుంది. ఒకసారి రూరల్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? మీరు రూరల్లో పనిచేస్తున్నారు, హైదరాబాద్లో మీటింగ్ ఉంది, రావాలి. హైదరాబాద్ వచ్చినాక మీకు ఫుడ్, మీకు వచ్చిన ట్రాన్స్పోర్టేషను, ఆ తర్వాత లాడ్జ్లో ఉంటే బిల్లు, ఇవన్నీ తీసుకెళ్ళి పెడితే శాలరీ నెక్స్ట్ టైం ఎక్కువ ఇస్తారు. అది సిపిఐ కంబైన్. అర్థమైందమ్మా? సో కాబట్టి ఇది ఓవరాల్గా మనకి సిపిఐని బేస్ చేసుకొని మోస్ట్లీ సిపిఐని ఎక్కడ యూజ్ చేస్తారు? డెవలప్డ్ కంట్రీసా, డెవలపింగ్ కంట్రీసా? రెడీ చెప్పాలా? మరి డెవలపింగ్ కంట్రీస్లో అయితే డబ్ల్యూపీఐ, మన ఇండియాలో అయితే సిపిఐ, గట్టిగా సిపిఐ రెండింటిని యూజ్ చేస్తారు. ఒక క్లారిటీ వచ్చింది. క్లియర్ రైట్? ఇలాంటిదే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అని ఇంకోటి ఉంటుందమ్మా. ఏ ఇన్ఫ్లేషన్? ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్లో ఏమేమి తీసుకుంటామంటే రెగ్యులర్ ఫుడ్ ఐటమ్స్. ఏం తీసుకోవాలి? ఏంటివి? రైస్, వీట్, ఆయిల్స్, సాల్ట్. ఎస్, డెఫినెట్గా సాల్ట్. ఎందుకంటే సాల్ట్ ఏమంటుంది అంటే అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది. అర్థమైందమ్మా? సాల్ట్ ఏమంటది అంటే అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అంటది. దెర్ ఇస్ నో టేస్ట్ వితౌట్ సాల్ట్, రైట్? అందుకనే సాల్ట్ ఇంపార్టెన్స్ ఈస్ డిఫరెంట్, బట్ షుగర్ నాట్ మ్యాండేటరీ. అందరూ చాయ్ తాగాలని లేదు, అందరూ మిల్క్ తాగాలని లేదు. ఎస్ ఆర్ నో? షుగర్ మ్యాండేటరీ కాదు, బట్ సాల్ట్ ఈజ్ మ్యాండేటరీ. అందుకే ఈ వర్డ్ కోసమే నేను చెప్పింది మీకు. సాల్ట్ కంపల్సరీ, బట్ అవసరం లేదు. పాలు అవసరం లేదు, రెగ్యులర్గా పాలు తాగాలని ఏం లేదు. చాయ్ తాగిన వాళ్ళు చాలామంది ఉంటారు. రైట్ ఆర్ నాట్? ఎస్. అర్థమైందా? ఉప్పులు పప్పులు గిప్పులు అన్నీ కలుపుకుంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్. మరి ఫుడ్ ఇన్ఫ్లేషన్ని ఎంతకాలానికి తీసుకుంటాం? వీక్లీ బేసిస్. ఏ బేసిస్ అమ్మా? లాస్ట్ వీక్లో టమాటాలు ఎంత, ఈ వీక్ ఎంత, లాస్ట్ వీక్ బెండకాయలు ఎంత, ఈ వీక్ ఎంత, లాస్ట్ వీక్ సొరకాయ ఎంత, ఈ వీక్ సొరకాయలు ఎంత, అట్లా వీక్లీ క్యాలిక్యులేట్ చేస్తారు. ఏ ఇన్ఫ్లేషన్ని? గడిగా మోస్ట్లీ థర్స్డే. ఎప్పుడు? థర్స్డే. మరి ఇన్ఫ్లేషన్ వల్ల లాభమా నష్టమా? అంటే ఇన్ఫ్లేషన్ వల్ల లాభపడే వాళ్ళు ఉన్నారా, నష్టపోయే వాళ్ళు కూడా ఉన్నారా? మరి ఎవరికి ప్రాఫిటబుల్, ఎవరికి లాస్ చూద్దాం ఒకసారి. అమ్మా, ఇప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళకి లాభమా, అప్పు తీసుకున్న వాళ్ళకి లాభమా? లెండర్స్కి లాభమా, బారోవర్స్కి లాభమా? వై? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆయనకి 1,00,000 రూపాయలు 2 రూపాయల వడ్డీకి ఇచ్చిన. వాళ్ళ మార్కెట్లో 2 రూపాయలు నడుస్తుంది, 2 రూపాయలు ఇచ్చిన 1 ఇయర్కి. కానీ 3 నెలల తర్వాత మార్కెట్లో వడ్డీ 5 రూపాయలు అయింది. ఇప్పుడు నేను ఆయన్ని నాకు 5 రూపాయల వడ్డీ అంటే ఇస్తాడా, ఆ 2 రూపాయలు ఇస్తాడా? ఇప్పుడు ఎవరికి లాభం? ఇచ్చినోడిగా తీసుకున్నోడిగా? బరోబరే కదమ్మా. మన ఎస్టిమేషన్స్ వేరు, ఎకానమీ వేరు. అర్థమైందా? క్వైట్ ఆపోజిట్ ఉంటాయి. కాబట్టి హూ ఆర్ ప్రాఫిటబుల్? గట్టిగా. మరి లాస్ ఎవరికి? లెండర్స్కి. రైట్. కస్టమర్స్కి ప్రాఫిటా, సెల్లర్స్కి ప్రాఫిటా?
కస్టమర్స్కి ప్రాఫిటా, సెల్లర్స్కి ప్రాఫిటా? ఇన్ఫ్లేషన్ పెరిగితే కస్టమర్కి ప్రాఫిటా, సెల్లర్కి ప్రాఫిటా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిరాణం షాప్ అయినా ఆనియన్ కిలో 20 రూపాయలకు కొనుక్కొచ్చిండమ్మా, అవి మార్కెట్లో 30 రూపాయలు అయినాయి. ఇప్పుడు 30 రూపాయలకు అమ్ముతాడా, 20 రూపాయలకు అమ్ముతాడా? గట్టిగా అంతే కదా. 20 రూపాయలకైతే అమ్మడు కదా. అంటే ఎవరికి లాభం, మరి ఎవరికి నష్టం? గట్టిగా లాస్ ఫర్ ద కస్టమర్స్, ప్రాఫిట్ ఫర్ ద సెల్లర్స్. ఓకే, నెక్స్ట్, లార్జ్ ఫార్మర్కి ప్రాఫిటా, స్మాల్ ఫార్మర్స్కి ప్రాఫిటా? ఎవరికి ప్రాఫిట్ ఫస్ట్? ఎందుకు ప్రాఫిట్? లార్జ్ ఫార్మర్ ఏం చేస్తాడు, ప్రొడ్యూస్ చేసిన ఐటమ్స్ని గోడాంలో పెట్టుకొని ప్రైసెస్ ఎక్కువ వచ్చినప్పుడు అమ్ముకుంటాడు. కానీ స్మాల్ ఫార్మర్ ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్కి అమ్ముకుంటాడు. ఎస్ ఆర్ నో? కాబట్టి ఎవరికి లాభం? లార్జ్ ఫార్మర్. ఎవరికి నష్టం? రైట్. ఏమొస్తాయి అంటే, ఇప్పుడు శుభం బలగరా పెళ్లి కొడుకు అంటే పెళ్లి కూతురు ముండేడు పోయింది అన్నాడట. తర్వాత అడుగు అట్లాంటి డౌట్లు. అర్థమైందా? రైట్. ఇప్పుడు మంచే వలకాలి. ఎప్పుడు మనం కరువు గురించి ఆలోచించొద్దు, నాశనం అవ్వడం గురించి ఎవరైనా ఆలోచిస్తాడువే? విను, లేదు. ఒకవేళ డ్రాట్ వచ్చిందనుకో, గవర్నమెంట్ ఇస్తుంది నీకు. అర్థమైందా? అంతేగాని ఉన్న పంట నాశనం కామని చెప్పొద్దు ఎప్పుడు. అర్థమైందా? అట్లా. సో అది నెక్స్ట్ వన్ ఏమన్నావమ్మా? అందుకే మధ్యలో మాట్లాడద్దు, మనం మర్చిపోదాం కాన్సెప్ట్ మళ్ళా. రైట్. ఏమని చెప్పినాం ఇంతకి? రైట్. సో ఏమన్నాం సార్ అంటే, నెక్స్ట్ ఇప్పుడు పెన్షనర్స్కి లాభమా, లేదు డైలీ వేజర్స్కి లాభమా? పెన్షనర్స్కి లాభమా, డైలీ వేజర్స్కి లాభమా? గట్టిగా. ఇద్దరికి నష్టమే, ఇద్దరికి నష్టమే. ఇన్ఫ్లేషన్ పెరిగినంత పెన్షన్ పెరగదు, ఇన్ఫ్లేషన్ పెరిగినంత రోజు కూలీ పెరగదు. ఇద్దరికి లాసే. పెన్షనర్స్కి లాసే, గట్టిగా డైలీ వేజర్స్కి కూడా నష్టమే. ఇద్దరికి కూడా నష్టమే. ఇది ఇన్ఫ్లేషన్ వల్ల లాభపడే వాళ్ళు, ఇన్ఫ్లేషన్ వల్ల నష్టపోయేవాళ్ళు. అర్థమైంది కదమ్మా? నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాసిబిలిటీ ఈస్ ప్రాఫిటబుల్ పీపుల్ ఇన్ ఇన్ఫ్లేషన్ అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాసిబిలిటీస్ లాస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్? అట్లాంటి క్వశ్చన్స్. లాభం ఎవరికి అంటే బారోవర్, సెల్లర్, లార్జ్ ఫార్మర్, వీళ్ళకి లాభం. మిగతా అందరికీ కూడా నష్టమే. అర్థమైందమ్మా? ఇది ఓవరాల్గా మనకి ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకుని. ఇప్పుడు అసలు కాన్సెప్ట్ చెప్దాం. ఇద్దాం బ్రేక్ ఇద్దాం. నాకు అర్థమైంది. రైట్. ఇప్పుడు విషయం ఏంటి అంటే, ఇన్ఫ్లేషన్ అంటే ఒక ఐడియా వచ్చింది మీకు. వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్? గట్టిగా. ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడాన్ని ఏమనాలి మనం? గట్టిగా. వాట్ ఈజ్ డిఫ్లేషన్? డిక్రిమెంట్ ఆఫ్ ప్రైసెస్. ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే మనీ సప్లై ఏమైంది? గట్టిగా. మనీ సప్లై ఏమైంది? రైట్. డిక్రీజ్ అయితే మనీ సప్లై ఏమైంది? రైట్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ టైంలో ఎక్కువ మంది ఎక్కువ కొంటారా, కొనరా? ఇన్ఫ్లేషన్ టైంలో డిమాండ్ ఏమైంది కాబట్టే ప్రైస్ ఏమైంది? డిమాండ్ పెరిగింది కాబట్టి ప్రైస్ ఏమైంది? డిమాండ్ ఎక్కువ ఎందుకు పెరిగింది? పర్చేసింగ్ పవర్ కెపాసిటీ పెరిగింది కాబట్టి. అంటే ఎక్కువ మంది ఎక్కువ వస్తువులు కొంటున్నారు కాబట్టి. మరి ఎక్కువ మంది ఎక్కువ వస్తువులు కొంటే కొనకుండా చేయాల్సిన బాధ్యత ఎవరిది? గట్టిగా. ఒకవేళ ఆర్బీఐ అట్లా చేస్తే దాన్ని ఏమంటారు? గట్టిగా. ఎవరు కొనకపోతే కొనేలాగా చేయాలి, కొనేలాగా చేసే బాధ్యత ఎవరిది? ఆర్బీఐ. దాన్ని ఏమంటాం? మానిటరీ పాలసీ. ఏమనాలి? రెండూ ఆర్బీఐ చేస్తుంది. ఎక్కువ మంది కొంటే కొనకుండా చేస్తుంది, కొనకపోతే కొనేలాగా చేస్తుంది. రెండూ ఆర్బీఐ చేస్తుంది. ఎట్లా చేస్తుంది అనేది ఇప్పుడు కాన్సెప్ట్. దాన్ని మనం మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ అంటాం. ఏమనాలి? ఎంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్ అంటే, నేను ఒక్కొక్క టాపిక్ 10 సార్లు చెప్పినా మీకు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అర్థమైందమ్మా? నేను సింపుల్గా ఏమంటానంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్
రెపో రేట్ ఇంక్రీజెస్ అంటారు. కానీ ఎగ్జామ్లో క్వశ్చన్ వాడు ఏమి ఇస్తాడంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రెపో రేట్ ఇంక్రీజెస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటాడు. అంటే నీకు తెలిసిందంతా క్వశ్చన్లనే ఇస్తాడు వాడు, అదే తెలియంది ఆప్షన్లు ఇస్తాడు. ఇదే ఇప్పుడు ప్రాబ్లం. అర్థమైందమ్మా? ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైతే దేశంలో ఉన్న ఎకానమీ అంతా మీకు అర్థమైనట్టు లెక్క. దేశం కాదు, ప్రపంచం అంతా మీకు అర్థమైనట్టు లెక్క. అంత ఇంపార్టెంట్ అన్నట్టు. అర్థమైందా? రైట్. సో బ్రేక్ తర్వాత వాటి గురించి చూద్దాం. ఫిజికల్ పాలసీ, మానిటరీ పాలసీ.